ప్రతి కష్టంలో, కన్నీళ్లలో, ఇరుకులలో, ఇబ్బందులలో పోషిస్తూ, ప్రేమిస్తూ, స్థిరపరుస్తూ, బలపరుస్తూ, ఏ ఇబ్బంది లేకుండా కాపాడుతూ నేటి వరకు నడిపించారు. అందును బట్టి హృదయపూర్వకంగా తండ్రికి మన చేతులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనం విశ్వాస యాత్రలో కొనసాగుతున్నాం. ఈ సంగతి మీ అందరికీ తెలుసు. ఈ యాత్ర మరణం వరకు కొనసాగాలి. మరణం వరకు నమ్మకస్తులుగా విశ్వాస యాత్రలో కొనసాగాలి. ఎప్పుడు మనం ఆగిపోతామో అది మన మరణమే కావాలి తప్ప మధ్యలో ఎప్పుడూ విశ్వాసానికి బ్రేక్ పడకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో జీవించి ఉన్నంతకాలం మనం ఏ రోజు ఆగిపోతామో అది మన మరణం కావాలి తప్ప మధ్యలో ఎక్కడా విశ్వాసానికి బ్రేక్ పడకూడదు. ఒకవేళ అలా పడిందా చాలా క్రిందికి జారిపోతాం. ఒక విషయం మీకు గుర్తు చేస్తాను. మొదటి నుంచి, అంటే నేను విశ్వాసయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి నేటి వరకు నా మనసులో మెదిలే ఆలోచన అదేమిటంటే, ఒక లోయలోనికి ఎవరైనా జారిపోతే, ఒక క్రింది దిగువ భాగాలు, ఒక అగాధంలోనికి ఎవరైనా జారిపోతే వాళ్ళకి ఏదైనా తాడు దొరికితే ఆ తాడు పట్టుకుని పైకి ఎక్కుతూ వెళ్ళిపోతుంటారు చూడండి. అలా వెళ్ళిపోతున్నప్పుడు గమ్యాన్ని చేరుకునేంత వరకు పట్టొదలకూడదు. ఎప్పుడు పట్టొదిలేస్తామో అప్పుడు ఎంత కష్టపడి ఎంత ఎత్తుకైతే ఎక్కామో అంతకంటే వేగంగా కిందికి జారిపోతాం. ఎక్కటానికి ఎంత కష్టం అవుతుందో, ఎంత సమయం పడుతుందో, ఎంత శ్రద్ధగా పోరాటం చేస్తూ పైకి ఎక్కాలో పట్టుదలేసాం అనుకోండి, అంత వేగంగా, అంతకంటే డబుల్ వేగంగా, చాలా స్పీడ్గా కిందికి జారిపోతాం. మళ్ళీ నేను ఇంతవరకు అధిగమించిన ఎత్తులన్నిటినీ మళ్ళీ అధిగమించాలి, మళ్ళీ ఎక్కిపోవాలి, మళ్ళీ పైకి ఎక్కిపోవాలి అనుకుంటే అదంత ఈజీ కాదు. జారిపోవడం చాలా సులభం. మళ్ళీ ఆ ఎత్తులన్నీ అధిగమించి ఆ పైకి ఎక్కిపోవాలి, మళ్ళీ ఆ పూర్వస్థితికి చేరుకోవాలి అంటే అంత కష్టం. అందుకే విశ్వాసయాత్ర మొదలుపెట్టిన వాళ్ళు ఎవరైనా, ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, చిన్నవాళ్ళు కానివ్వండి, విశ్వాసయాత్ర మొదలుపెట్టిన వాళ్ళు ఎవరైనా సరే జారిపోకుండా చూసుకోండి, పడిపోకుండా చూసుకోండి. మరింత బలంగా నిలబడేలాగా ప్రయత్నం చేయండి తప్ప పడిపోయేలాగా చేసుకోకండి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దేవుని మీద ఆధారపడిన వారికి, దేవుని మీద ఆధారపడని వారికి చాలా వ్యత్యాసం కనబడద్దు మనకి. మీరు గమనించారో లేదో, నీ భారము యెహోవా మీద మోపుము అంటే దేవుడు నీ భారాన్ని తీసుకోవడం ఏంటి? ఆయనకి ఏంటి పని? నీ మీద ఎంత ప్రేమ ఉంటే ఆయన నీ భారం తీసుకుంటాడు. నీ మీద ప్రేమ లేకపోతే ఎవరు నీ భారం తీసుకోరు. నీ భారం ఎవరైనా తలకెత్తుకోవాలి అంటే ఎప్పుడు తలకెత్తుకుంటారు నీ భారాన్ని? నీ మీద అమితమైన ప్రేమ ఉండాలి. నీ మీద అమితమైన ప్రేమ ఉంటే నీ భారాన్ని వాళ్ళు తీసుకుంటారు. నీ మీద ఏ ప్రేమ లేదనుకో, నీ మీద అసలు కన్సర్నే లేదనుకో, నేను పట్టించుకోరాళ్ళు, నేను దగ్గరకు కూడా రానివ్వరు. ఎప్పుడైతే నీ మీద అమితమైన ప్రేమ వారికి ఉంటుందో ఖచ్చితంగా నీ భారం వాళ్ళు తీసుకుంటారు, నీ భారాన్ని వాళ్ళు మోస్తారు. ఇప్పుడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించెను అంటే అవధులు లేవు, హద్దులు లేవు. అవధులు హద్దులు లేనంతగా నిన్ను ప్రత్యేకించుకొని ప్రేమించి నీ మీద ఆయన దృష్టి నిలిపారు అని అంటే నువ్వు ఎంత అదృష్టవంతుడివి, ఎంత అదృష్టవంతురాలి ఒకసారి ఆలోచించు. ఇప్పుడు నీ భారం ఆయన మీద మోపడం అనే అవకాశాన్ని దేవుడు ప్రేమించి నీకు ఇచ్చాడు. ఎవరు పడితే వాళ్ళకి ఎవరు? నీ భర్త మాత్రమే నిన్ను పోషిస్తాడు. ఎందుకు? నువ్వు తాళి కట్టించుకున్నావు కాబట్టి, నిబంధనకు ఒప్పుకున్నావు కాబట్టి, ఆయనతో నిబంధన చేసావు కాబట్టి, బాధ్యత గల భర్త చచ్చేంత వరకు నేను పోషిస్తాడు. తన ఆస్తిలో నీకు వాటా ఇస్తాడు. నీకు రోగం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు తన పెట్టుబడి నీకు పెడతాడు. తన సంపాదనలో నీకు వాటా ఇస్తాడు. చచ్చిపోయేంత వరకు నిన్ను తన భుజాల మీద మోస్తాడు. కారణం, నిబంధన చేయబడిన భార్యవు గనుక, అతడు బాధ్యత గల భర్త గనుక. ఒకవేళ నువ్వు నిబంధన చేయలేదనుకో, చేయడు అతను అలాగా. ఇప్పుడు నువ్వు కూడా నిబంధన బిడ్డవి, నిబంధన ప్రజలు. మనం దేవునితో నిబంధన చేసాం. ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. దేవునితో నిబంధన చేసాం. ఏమన్నాం? యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా నా భారం నీ మీద మోపుతున్నాను, ఇక ఏం చేసినా ఏం జరిగినా నన్ను ఎత్తుకుని వాడవు నీవే, నన్ను మోసేది నీవే, నన్ను కాపాడేది నీవే, నన్ను స్థిరపరిచేది నీవే, నన్ను బలపరిచేది నీవే, నీవు తప్ప నాకు వేరే ఆధారం ఏదీ లేదు. ఇలాగా దేవునితో ఒక చక్కటి నిబంధన చేసిన నిబంధన ప్రజలు క్రొత్త నిబంధనకు వారసులయ్యారు. ఇది నా రక్తము వలనైన
కృత నిబంధన, అది హృదయ సంబంధమైన నిబంధన. నువ్వు బాప్తిస్మం పొందినప్పుడు కూడా పరిశుద్ధాత్ముడిని లోనికి వస్తాడు, ఆయనతో నువ్వు సహవాసం చేస్తావు. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులే ఇందురు. ఈ వాగ్దానాలన్నీ మన బ్రతుకులో నెరవేరడానికి గాను అది హృదయ సంబంధంగా జరిగేటువంటి నిబంధన తప్ప శరీర సంబంధంగా జరిగేటువంటి నిబంధన కాదు. ఇప్పుడు నిబంధన చేసినటువంటి దేవుని పిల్లలుగా ఆయన మీద మనం ఆధారపడ్డాం, సంపూర్ణంగా ఆధారపడ్డాం. ఆయన మీద మనం ఎలా ఆధారపడ్డాం? సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడ్డాం. ఆయన మన బ్రతుకులో ఆయన తోడు కావాలని కోరుకున్నాం, ఆయన చిత్తం మన బ్రతుకులో జరగాలని కోరుకున్నాం. ఆయన మీద ఆధారపడి జీవించడానికి ఇష్టపడ్డాం, మనం ఇష్టపడి ముందుకు కదులుతున్నాం. కాబట్టి ఆయన మీద ఆధారపడి ఆయన మీద ఆనుకొని ఆయన అనుగ్రహించే సమృద్ధి చేత బలపరచబడుతూ ముందుకు కదులుతున్న జీవితాల్లో దుష్టుడు రకరకాల ప్రయత్నాలు చేస్తాడు, నిన్ను పడగొట్టడానికి, లాగడానికి, విశ్వాసంలోంచి వెనక్కి తీసుకెళ్ళటానికి, ఆయన సన్నిధికి దూరం చేయటానికి. ఏమో సాతాను ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడిస్తాడో మనకు తెలియదు, సాతాను ఎవరితో ఎప్పుడు ఎలా ప్రేరేపింపజేస్తాడో తెలియదు, ఎప్పుడు నీకు ఎలాంటి చెడు ఆలోచన పుట్టిస్తాడో తెలియదు. నువ్వు సడన్గా దానికి లొంగిపోయావు అనుకో, ఇంకంతే నీ ఆత్మీయ జీవితం అక్కడితో ఆగిపోద్ది, పడిపోతావు. ఈ సమృద్ధిలో నుండి వెనక్కి వెళ్ళిపోతావు, సమృద్ధిలో నుండి వెనక్కి వెళ్ళిపోతావు. పైదాకా ఎక్కిన వాడు కిందకి జారిపోతే ఎలా ఉంటుంది? ఒక విషయం మీకు చెప్తాను. మీలో చాలామంది మీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి చేత వృద్ధి పొందిన వారుగా ఉండుండరు నాకు తెలిసి. అందరికీ అమ్మా నాన్న ఆస్తులు ఎవరు, అందరికీ అమ్మా నాన్న అంతస్తులు ఎవరు, అందరికీ అమ్మా నాన్న పొలాలు స్థలాలు రాసేవారు. ఎవరో కొందరికి కొంత ఇస్తే ఇచ్చి ఉండొచ్చు. కానీ మీలో చాలామంది కాళ్ళ మీద నిలబడి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు లేకపోయినా సరే కష్టపడి సంపాదించుకుని తింటున్న వాళ్ళు ఉన్నారు. కూలికెళ్ళో, వ్యాపారం చేసో, ఉద్యోగం చేసో, నానా పాటలు పడి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి రోజు జీవితాన్ని కట్టుకుంటున్న వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. తండ్రి చిన్నప్పుడు చనిపోయినా, తల్లి చిన్నప్పుడే చనిపోయినా కృంగిపోకుండా, బంధువులు స్నేహితులు ఒకవేళ సహకారం అందించకపోయినా కృంగిపోకుండా, ఏదో చిన్న వ్యాపారమో ఏదో చేసుకుని అలా మెల్లిమెల్లిగా పైకెక్కుతూ అలా దేవుని మీద ఆధారపడి బ్రతుకుతూ ఈరోజు ఈ స్థితికి చేరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ స్థితికి చేరుకోవడం ఎంత కష్టమో మీకు మాత్రమే తెలుసు. అందుకే మీ గురించి చెప్తున్నాను, మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు అవన్నీ ఒకసారిగా పోగొట్టేసుకుంటే మళ్ళీ ఆ స్థితికి రావాలంటే అప్పుడంటే 10 సంవత్సరాలు బట్టి ఉండొచ్చు, 20 సంవత్సరాలు బట్టి ఉండొచ్చు, 30 సంవత్సరాలు బట్టి ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళీ అదే స్థితికి రావాలంటే ఎంత టైం పడుద్ది? చాలా టైం పడుద్ది. ఒక్కొక్కరికి మళ్ళీ ఆ స్థితి రాకపోవచ్చు కూడా. కూర్చున్న కొమ్మని ఏం చేశారట? నరికేసుకున్నారట. మూర్ఖులు ఉంటారు అలాగా. కూర్చున్న కొమ్మని నరికేసుకుంటే మళ్ళీ ఆ కొమ్మ ఆ స్థాయికి రావాలంటే అది అందరికీ సాధ్యం కాదు. అది ఇంపాసిబుల్ కొంతమంది జీవితాల్లో అయితే. అలాగే ఇన్ ద సేమ్ సెన్స్ అలాగే మీరు విశ్వాసయాత్రలో క్రిందికి జారిపోతే, ఆ తాడు వదిలేస్తే మళ్ళీ అక్కడ దాకా వెళ్ళడం అంత ఈజీ కాదు. అందుకే పట్టుదల కలిగి, జాగ్రత్త కలిగి మీ ఆత్మీయ జీవితాలు మీరు ఏం చేయాలి? కట్టుకోవాలి, కాపాడుకోవాలి, నిలబడాలి. దేవుని కృపలో నిలబడాలి. అందుకే బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మీకు చూపిస్తాను, దయతో జాగ్రత్తగా వినండి. మన స్థితిని మనం ఎలా గ్రహించుకోవాలి, ఎలా గుర్తించాలి. కీర్తనల గ్రంథం 36వ కీర్తన 8వ వచనం. కీర్తనల గ్రంథం 36వ కీర్తన 8వ వచనం. 7 నుంచి చదువుదాం. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడన ఆశ్రయిస్తున్నారు కదా. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు ఎక్కడ ఆశ్రయం పొందుతున్నారట? నీ రెక్కల నీడలో నరులు ఆశ్రయిస్తున్నారు. నెక్స్ట్, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు అని వ్రాయబడింది అక్కడ. బావినండి. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు ఏం పొందుతున్నారు? సంతృప్తి పొందుతున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి తాగించుచున్నావు అన్నాడు ఇక్కడ భక్తుడు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి తాగించుచున్నావు అన్నాడు. నీ యొద్ద జీవపు ఓట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచున్నాము అన్నాడు. నీ నీతిని ఎడతెగక నిలుపుము. ఇక్కడ చూడండి, నీ మందిరము వలనైన సమృద్ధి, నీ మందిరము యొక్క సమృద్ధి అంటే మందిరంలో సమృద్ధి ఉంది. ఆయన మందిరంలో మానవులకు ఏముంది? సమృద్ధి లభిస్తుంది. ఆ సమృద్ధి భౌతిక జీవనానికి, ఆత్మీయ జీవనానికి కూడా ఉపయోగపడుతుంది. యేసుప్రభు వారి వాగ్దానం, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా,
ఏం ధరించుకుందామా, ఎప్పుడూ టెన్షన్ పడకండి, నేను మీ పట్ల కేర్ తీసుకుంటాను అన్నారు ఆయన. వాగ్దానం అంటారు దాన్ని. నేను మీ పట్ల ఏం తీసుకుంటాను? కేర్ తీసుకుంటాను. నేను మిమ్మల్ని విడువను, ఎడబాయను. నేను కేర్ తీసుకుంటాను, నేను పట్టించుకుంటాను, మిమ్మల్ని అనాథలనుగా విడువను అన్నాడు శిష్యులతో ఆయన. అది ఆయన నేచర్. అది ఆయన మీద ఆధారపడ్డ వాళ్ళను ఆయన ఎన్నడూ అనాథలుగా విడువడు. ఆయన మీద ఆధారపడ్డ వాళ్ళ చేయి విడిచినట్టుగా చరిత్రలో ఎక్కడా ఒక్క మాట కూడా లేదు. విశ్వాసము అనే దానితో గట్టిగా తాడు పట్టుకుని పైకెక్కిపోతున్న వారిని ఆయన ఇంకా పైకి లాగుతాడే తప్ప కిందికి తోసివేసేవాడు కాదు. ఆయన పైకి తీసుకునేవాడే తప్ప కిందికి నెట్టివేసేవాడు కాదు. అది దేవుని లక్షణం కాదు, అది ప్రభు లక్షణం కాదు. ప్రభు ప్రేమ గలవాడు, ప్రభు కృప గలవాడు, ప్రభు దయగలవాడు. ప్రభు అనంతమైన అపారమైన ప్రేమ చేత తనను వెంబడించే వారిని తృప్తిపరిచేవాడు. తనను వెంబడించే వారి పట్ల కృప చూపించేవాడు, కరుణ చూపించేవాడు. ఇప్పుడు నీ మందిరంలో సమృద్ధి ఉంది అన్నాడు. మందిరంలో ఏముందంట? సమృద్ధి ఉంది. అదే చెప్తున్నాడు, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. ఎంత గొప్ప లేఖన భాగం ఇది. ఆయన మందిరంలో ఎప్పుడు నీకు సమృద్ధి ఉంటుంది. నేను మందిరానికి వెళ్తున్నానంటే దేవుని సన్నిధికి వెళ్తున్నానని అర్థం. దేవుని సన్నిధికి వెళ్తున్నానంటే అర్థం ఏమిటి? అక్కడ నేను దేవుణ్ణి ఆరాధించి రావడం వల్ల ఆయన మందిర సమృద్ధి నన్ను వెంటాడుతుంది, నన్ను వెంబడిస్తుంది. ఆయన కృప నన్ను వెంబడిస్తుంది, అది నన్ను వెంటాడుతుంది. ఒక నెట్వర్క్ లాగా నన్ను వదలదు. అదే అంటున్నాడు, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. కట్టుకోవాలి జీవితాన్ని, దేవుని మాటల ద్వారా కట్టుకోవాలి. ఆయన మందిరంలో అంత గొప్ప సమృద్ధి ఉంటే, ఆయన మనకి ఇచ్చేవాడుగా ఉంటే, ఆయన మనల్ని కరుణించేవాడుగా ఉంటే, ఆయన మన ఆత్మలను బలపరిచేవాడుగా ఉంటే, ఆ సమృద్ధిని ఎవరైనా చేతులారా పోగొట్టుకుంటారా? చిన్నప్పుడు పుస్తకాల్లో బంగారు బాతుగుడ్డు గజ చదువుకున్నాం కదా మనం. రోజుకో గుడ్డు పెట్టేదట. ఆ బాతును కోసేసుకున్నాడు పిచ్చోడు. అంటే పిల్లలకి నేర్పించడానికి ఆ పాఠ్య పుస్తకంలో ఆ కథ పెట్టారు. రోజు గుడ్డు పెడుతోంది, నువ్వు రోజు ఆ గుడ్డు తీసుకోవాలి తప్ప ఆ బాతుని ఏం చేయకూడదు? కోసేయకూడదు. కోసేస్తే ఇంకేమైనా ఉంటాయనుకుంటే అది పిచ్చితనం, వెరితనం. అలాగే మన ఆత్మీయ జీవితంలో ఆయన మందిరము వలనైన సమృద్ధి మనం పొందుకుంటూ ఈ యాత్ర ముందుకు తీసుకెళ్తూ వెళ్ళాలి. ఎప్పటిదాకా యాత్ర చేయాలి? మనం ముసలాళ్ళు అయ్యేంత వరకు చేయాలి యాత్ర, అంతే కదా. మధ్యలో చచ్చిపోమని ఈ యంత్రాన్ని ఇచ్చింది. తుప్పు పట్టిపోయేంత వరకు బండి ఉపయోగపడాలి, బోరుకు వచ్చేంత వరకు బండి ఉపయోగపడాలి. అలాగే ఈ శరీరం కూడా బాల్యం ఉండాలి, శరీరంలో బాల్య సంబంధమైన ఆనందం ఉండాలి. బాల్యం తర్వాత కౌమార్యం ఉండాలి, యవ్వనం ఉండాలి. యవ్వనాన్ని కూడా మనం సమృద్ధిగా అనుభవించాలి. యవ్వనం తర్వాత వృద్ధాప్యం ఉండాలి, వృద్ధాప్యాన్ని కూడా మనం సమృద్ధిగా అనుభవించాలి. ఈ 4 దశల్లో కూడా మనం దేవునికి విధేయత చూపించాలి. ఈ 4 దశల్లో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఈ 4 దశల్లో మనం ఆయన యొక్క కృపను, కనికరాన్ని సంపూర్ణంగా పొందుకోవాలి. అది జరగాలి. అందుకే దేవుడు జీవితాన్ని ఇచ్చాడు. భక్తులందరి జీవితాలు ఈ 4 దశలో కంప్లీట్గా సంపూర్ణంగా మంచిగా గడవలేదా? భక్తులందరి జీవితాలు మీరు చూడండి, ఎవరో 2-3 తప్పితే మ్యాక్సిమం భక్తులందరూ కూడా వృద్ధాప్యం వరకు దేవునిలో వాడబడ్డారు. వృద్ధాప్యం వరకు దేవుని సేవలో ఉన్నారు. వృద్ధాప్యం వరకు దేవుని కొరకు బ్రతికారు. వృద్ధాప్యం వరకు ఈ అద్భుతమైన యంత్రాన్ని ఆయన పనిలో నలగొట్టుకున్నారు, ఆయన చిత్తాన్ని జరిగించుకున్నారు. వాళ్ళని మందిర సమృద్ధి వెంబడిస్తుంది. ఏలియా సేవకుడు, ఆయన దేవుని సేవలో వాడబడుతున్నాడు. ఒకరోజు అతనికి ఆకలేసింది. ఆకలేసినప్పుడు దేవుడు వదిలేశాడా? వదలలేదు. మరి ఏంటి? నా సేవకుడు నా పనిలో ఉన్నాడు, మనుష్యులు పట్టించుకోకపోయినా నేను పట్టించుకుంటాను, నా సేవకుడిని నేను విడిచిపెట్టను. వెంటనే ఏం చేశాడు? కాకోలములకు ఆజ్ఞాపించాడట, నా సేవకుడికి భోజనం తీసుకెళ్ళండి అని. అది ఎంత ప్రేమ! అసలు ఆకాశ మహాకాశాలకు సృష్టికర్త అయిన వాడు. మొన్న వైజాగ్ ఫస్ట్ డే మాట్లాడాను అంతరిక్షం గురించి. తలకాయలు పగిలిపోతాయని చెప్పాను. మనిషి ఇంతవరకు ప్రయాణం చేసింది 1.3 సెకండ్స్ కాంతి వేగం. అంటే ఎక్కడికి వెళ్ళాడట? చంద్రుడి మీదకి. భూమి మీద నుండి చంద్రుడి మీదకి వెళ్ళే కాంతి వేగం ఎంతంటే 1.3 సెకండ్స్, అంతే. 1.3 సెకండ్స్. అంతకు మించిన వేగం మనం చూడం, మన బ్రతుకులో చూడం, మనం వెళ్ళలేము అక్కడికి. అర్థమైందా? ఇంతవరకు చూడలేదు. చంద్రుడి మీదకి వెళ్ళాం అని చెప్తున్నారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వీళ్ళందరూ చంద్రుడి మీదకి వెళ్ళామని చెప్తున్నారు. ఒకవేళ వెళ్తే ఎంత దూరం ప్రయాణం చేశారట కాంతి వేగంలో?
1.3 సెకండ్స్ కాంతి వేగంతో ప్రయాణం చేశారు వాళ్ళు, అంతే. ఇక కాంతి వేగాన్ని సంవత్సరాల్లో కొలుస్తారు, ఈ వేగాన్ని సంవత్సరాల్లో కొలుస్తారంటే 365 రోజులకి. అది మానవ జీవితంతో పోల్చుకుంటే కొన్ని కోట్ల సంవత్సరాలు. దాన్ని కనీసం టచ్ కూడా చేయలేం, అంత అంతరిక్షం ఉందట. ఇప్పుడు చెప్పండి, దేవుడు అంటే మనకు ఎలా అర్థమవుతున్నారు? ఎంత శక్తి అది, దైవశక్తి అంటే ఎంత బలమైన శక్తి. ఇది అర్థమైనప్పుడు అమ్మో దేవుడు చాలా గొప్పవాడు. మరి అంత గొప్ప దేవుడు ఒక సాదాసీదా మానవుడు తన సేవలో ఉన్నాడని కనికరం చూపించి అతని భోజనం కొరకు ఆలోచించాడంటే అక్కడే మీరు అర్థం చేసుకోవాలి ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన కృప ఎంత గొప్పది, ఆయన కరుణ ఎంత గొప్పది, ఆయన కనికరం ఎంత గొప్పది అనేది. కాకులకు ఆజ్ఞాపించాడు, కాకులు వచ్చి భోజనం పెట్టిపోయాయి. ఏలియాను పోషిస్తున్నాయి కాకులు. అర్థమైందా? అందుకే తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను అనే మాట ఏలియా గారి జీవితంలో నెరవేరింది. చూడుమున అరచేతులలో నిన్ను చెక్కియున్నాను, నీ పాదము తొట్టిల్ల నీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకను నిదురపోను. నిజం, ఎంత నిజం. నా బిడ్డ అక్కడ ఆకలి పాలవుతున్నాడు, ఆకలితో ఉన్నాడు, కాకుల్ని పంపించి భోజనం. మందిరం యొక్క సమృద్ధి నేను వెంబడిస్తే అలా ఉంటుంది నీ జీవితం. ఆయన మందిరం యొక్క సమృద్ధి చేత సంతృప్తిగా జీవిస్తారు, మీరు సంతృప్తిగా జీవిస్తారు. ఎందుకంటే ఆయన నిన్ను వదిలేసే ఉద్దేశంలో లేడు అసలు. నీ చెయ్యి పట్టుకున్నప్పుడే ఆయన నిర్ణయించుకున్నాడు పరలోకం వరకు నిన్ను తీసుకుపోవాలని. ఎప్పుడు? నీ చెయ్యి పట్టుకున్నప్పుడే నిర్ణయించుకున్నాడు పరలోకం వరకు తీసుకుపోవాలని. ఆయన వదిలేసే ఉద్దేశంలో లేడు. ఖచ్చితంగా నీ చెయ్యి పట్టుకునే ఉంటాడు, చివరి దాకా పట్టుకుంటాడు, కడదాకా పట్టుకుంటాడు. నువ్వు నమ్మకంగా నిలబడాలంతే. అది నీకు అర్థం కావాలి. లైఫ్లో తిరుగుతున్నప్పుడు, లోకంలో రకరకాల ప్రయాణాల్లో కొనసాగుతున్నప్పుడు ఆయన కృప లేకపోతే, ఆయన దయ లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు అని నీకు అర్థం కావాలి. అది భక్తులు ఎక్స్పీరియన్స్ చేశారు. అందుకే వాళ్ళ విశ్వాసం రోజు రోజుకి ఏమైంది? పెరిగింది. మరింత పట్టుగా, మరింత గట్టిగా పట్టుకున్నారు వాళ్ళు. ఆ విశ్వాసం అనే తాడు మరింత గట్టిగా పట్టుకుని ఇంకా పైకి 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 ఎక్కుతూ పోయారు తప్ప దిగిపోలేదు, జారిపోలేదు. జారిపోతే ఎక్కడో అగాధంలో పడిపోతావు, ఇంక లేవనివ్వడు సాతాను. నిన్ను లాగేదే వాడు నిన్ను పడగొట్టడానికి. నిన్ను లాగాలని వాడు నిశ్చయించుకుని, నిన్ను పడగొట్టాలని నిశ్చయించుకున్నప్పుడు నిన్ను ఎందుకు పైకి వెళ్ళనిస్తాడు? వాడు పైకి వెళ్ళనివాడు. అందుకే పట్టుదలగా ఉండు, గట్టిగా పట్టుకో. మందిరం యొక్క సమృద్ధి నిన్ను ఫాలో అవుతూ ఉండాలి. నేను ప్రతి జనవరి 1కి, ప్రతి డిసెంబర్ 31కి గుర్తు చేస్తాను. 52 ఆదివారాలు మన బ్రతుకులో ఉన్నవి. ఎన్ని ఆదివారాలు ఫెయిల్ అయ్యారని అడుగుతాను నేను. ఏదైనా సంపూర్ణంగా 52 ఆదివారాలు కనబడ్డాను అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారా అని చూస్తాను. 4, 5, 10 మంది కనబడతారు. మిగిలిన వాళ్ళు అందరూ ఫెయిల్యూర్ క్యాండిడేట్లు, ఇంటులు పెట్టేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే దేనివల్ల మీరు దానికి దూరం అయ్యారు? దేనివల్ల ఆరాధనకు దూరం అయ్యారు? దేనివల్ల సహవాసానికి దూరం అయ్యారంటే మీ ఏవో చిల్లర కారణాలు తప్ప అంత బలమైన కారణాలు ఏముంటాయి? సహవాసానికి దూరం అయ్యే అంత బలమైన కారణాలు ఏముంటాయి చెప్పండి? కొంతమంది చిల్లర కారణాలు. ఏం చిల్లర కారణాలు? పెళ్ళి, పేరంటాళ్ళు, ఫంక్షన్లో, పండగలో, అవి చిల్లర కారణాలు చెప్తారు. మళ్ళీ అక్కడ కూడా ఎవరు కృప కావాలి మళ్ళీ వీళ్ళకి? మరి దేవుని కృప లేకపోతే చాలా కష్టం కదా. ఒక్కోసారి విచిత్రంగా చేపముళ్ళు దిగి చచ్చిపోయాడు ఒక ఆయన. నమ్మగలరా? నిజం. చేప కొంతమంది ఆపరాబరాబాగా తినేస్తారు కదా. మళ్ళీ అది చచ్చిన చేప, అదే ఎగిరిపోయి గంతులేసి మళ్ళీ నీటిలో దూకేసి ఈత కొట్టుకు పోతుంది. చచ్చిపోయి నీ ప్లేట్లోకి వచ్చేసింది, వంట కూడా చేసేసుకున్నావు. దానికి అంత ఆపరాబరాగా లోపల పెట్టేసుకోవాల్సిన పని లేదు, మెల్లిగా తినొచ్చు. ముళ్ళన్నీ తీసుకొని చక్కగా కొంచెం ఆస్వాదిస్తూ తినొచ్చు. అదే పారిపోద్ది అన్నట్టు, ఆ కోడి ఎగిరిపోద్దేమో, రెక్కలు ఉన్నాయి కదా అన్నట్టు ఆ రెక్కలు కూడా పీక్కు తినేస్తారు కంగారుగా. అది ఎగిరిపోదు, చంపేసి కూర వండేసుకుని కంచంలో పెట్టేసుకున్నావు. ఇంకా అది ఎక్కడ పోద్ది? నీ పొట్టలోకే పోద్ది. మెల్లిగా తిను. కంగారుగా మొక్క నోట్లో పెట్టేసుకున్నాడంట మహానుభావుడు ఎవడో. కసాబసా నవ్వులేసి మింగేశాడు, దిగిపోయింది గొంతులో, చచ్చిపోయింది నిజంగానే. కొంతమందికి ఊపిరాడకపోతే చచ్చిపోతారు. అంత ఆబరాబరాగా తినేయకూడదు.
పిల్లలకంటే తెలీదు, పెద్దోళ్ళు ఇది పెద్ద అయినోళ్ళే కదా, వాళ్ళకి ఎందుకు అంత కంగారు అర్థం కాదు. అలా కొన్ని సందర్భాలు ఉంటాయి, విచిత్రంగా ఉంటాయి. మొన్న ఒక బాబు వాళ్ళ నాన్న మెడ మీద ఎగిరి, ఒక బల్ల మీద నుంచి ఎగిరి ఇలా మెడ పట్టుకుని వేలాడాడు. ఈ నరం, ఇక్కడ నరం ఉంటుంది, చాలా సున్నితంగా ఉంటాయి, అది నలిగిపోయి అక్కడికక్కడే ప్రాణం ఇడిచేసాడు. ఈ మెడలు పట్టుకుని గమ్ముని పిల్లలు వేలాడకూడదు, చచ్చిపోయాడు. ఈ మెడ నరం నొక్కిపోయి. అలా ఉంటే జీవితాలు అసలు ఊహించం మనం. ఇదేంటి ఇంత చిన్నదానికే అనిపిస్తుంది. అంతే మరి, చిన్నవే ఒకసారి ఎలా ఉంటాయి, పెద్దవిగా కనబడతాయి, పెద్దవైపోతుంటాయి. అందుకే దేవుని కృప అనేది ఎంత గొప్పది కాకపోతే మనం ఏ ఉద్ధరించామని జీవితం ఈరోజు ఇంత అందంగా నడుస్తుంది. ఎప్పుడైనా ఆలోచించారా? ఇంత అందంగా జీవితం నడుస్తుందంటే ఎవరి కృప వల్ల? దేవుని కృప వల్లే కదా. అది మర్చిపోకూడదు, మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. సో ఆయన మందిర సమృద్ధి నిన్ను ఫాలో అవ్వాలి. ఆయన మందిర సమృద్ధి నిన్ను ఫాలో అవ్వాలంటే నువ్వు ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. సరిగ్గా అదే టైంలో సాతాను అగ్ని బాణాలు వేస్తాడు. వాటికి దొరకకూడదు. నువ్వు దొరికావా ఇంక నీ మూర్ఖత్వం, నీ అవివేకం అంతే, పోతావు. ప్రస్తుతానికి జీవితం బాగుందన్న వాళ్ళు చేయి చూపించండి. ప్రస్తుతానికి బాగుందండి బాబు, జీవితం హ్యాపీగా నడుస్తుంది అన్న వాళ్ళు చేయి చూపించండి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చూసారు, ఇంచుమించుగా అందరి జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రస్తుతానికి బాగున్నాయి కదా. దేనివల్ల కదా? దేవుని కృప వల్ల. నేను ఏమై ఉన్నానో అంతే, నీ కృప వలననే నేను ఏమై ఉన్నానో అది నీ కృప వల్లే హ్యాపీగా పోతుంది ప్రస్తుతానికి జీవితం. దాన్ని కాంప్లికేట్ చేసుకునేవాడు మూర్ఖుడు. దాన్ని కాంప్లికేట్ చేసుకుని పెంట చేసేసుకుని ఉన్నదాన్ని నాశనం చేసేసుకునేవాడు మూర్ఖుడు, జ్ఞానం లేనాడు. అందుకే అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు, ఆయన సమృద్ధి నిన్ను వెంబడిస్తున్నప్పుడు, ఆయన మందిరం యొక్క సమృద్ధి చేత నువ్వు తృప్తి పొందుతున్నప్పుడు జాగ్రత్తగా జీవించాలి. మరింత బలవంతురాలిగా మారాలి విశ్వాసమందు. అంతే తప్ప ఆయన సమృద్ధి వలన నీకు గర్వం రాకూడదు. ఆయన అనుగ్రహించే సమృద్ధి వలన నీకు అహంకారం రాకూడదు. ఒక అద్భుతమైన విషయం ఉంది. ఆదికాండంలోనే, ప్రారంభంలోనే ఆదాము హవ్వల్ని దేవుడు సృజించినప్పుడు ఏ కొరత ఇచ్చాడు వాళ్ళకి చెప్పండి? ఆదాము హవ్వలకి ఏ కొరతను దేవుడు కలుగజేశాడు? ఏ కొరత అయినా ఉందా వాళ్ళ జీవితాల్లో? ఉందా? లేదు, ఏ కొరత లేదు వాళ్ళ జీవితాల్లో. ఎందుకు? వారికి తోడుగా దేవుడు ఉన్నాడు. మీరు ఈ తోట చెట్ల ఫలములన్నీ తినేయండి అన్నాడు. ఎంత గొప్ప స్వేచ్ఛ ఇచ్చాడు. అన్నీ తినేయండి, హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి, హ్యాపీగా మీరు జీవించండి అనే చెప్పాడు. వాళ్ళకి ఏ నిర్బంధాలు లేవు, వాళ్ళకి ఏ కొరత లేదు. సమృద్ధి చేత తృప్తి పొందుచున్నారు. దేవుని యొక్క సమృద్ధి చేత ఏదేనులో వారు ఏమవుతున్నారు? తృప్తి పొందుచున్నారు. ఆ తృప్తిని వారు అనుభవించలేక, ఆ తృప్తిని బట్టి వాళ్ళు సంతోషించలేక, మళ్ళీ ఆ దుష్టుడు ఆ విశ్వాసాన్ని పగలగొట్టడానికి వచ్చినప్పుడు ఆ మాయ మాటలకు లొంగిపోయారు టక్కుమని. ఏ మాయ మాటలకి? దుష్టుడు మాయ మాటలకి. ఏమన్నాడు? జీవితం బాగుందా? బాగానే ఉంది, ఇంకా బాగుంటుంది. ఏంటది? ఇంకా బాగుంటుంది. ఏం చేస్తే? ఆయన కృపకు వ్యతిరేకంగా పాపం చేస్తే, ఆయన కృపకు వ్యతిరేకంగా టర్న్ తీసుకుంటే, ఆయన మీద తిరుగుబాటు చేస్తే ఇంకా బాగుంటుంది. అసలు విశ్వాసాన్ని పాడు చేసే మాటలు చెవిలో పడుతుంటే వినొచ్చా? అసలు వినొచ్చా? వినకూడదు. ఎవరైనా సరే విశ్వాసాన్ని పాడు చేసే మాటలు చెవిలో పడుతున్నాయంటే దూరంగా జరిగిపోవాలి తప్ప వినకూడదు వాటిని. విన్నామంటే ఇంకా 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 అట్టడుగు స్థాయికి పోతావు, అట్టడుక్కి పోతావు. మోషే గారు కూషి దేశపు స్త్రీని పెళ్లి చేసుకుంటారు. ఆయన భార్య చనిపోయాక చేసుకున్నాడో లేకపోతే ఆ రోజుల్లో విధి విధానాలు ఏవి లేవు. అంటే ఈ ఆజ్ఞలు, ఈ కొత్త నిబంధన ఆజ్ఞలు, పాత నిబంధన ఆజ్ఞలు వేరు. కొన్ని పరిస్థితులు దేవుడు అనుమతించాడు కొన్ని సందర్భాల్లో. ఆ పూర్వకాలపు విధి విధానాలు వేరు కదా. మొత్తం ఇది ఏం జరిగిందో తెలీదు. కూషి దేశపు స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. ఆయన దేవుని సేవలో ఉన్నాడు. ఆయన ఏం పాపాత్ముడు కాదు. ఆయనకు వివేకం తెలుసు, విజ్ఞత తెలుసు. ఆయన ముందున్న వాళ్ళందరికంటే కూడా ఎక్కువ జ్ఞానం ఉన్నవాడే మోషే. నాయకుడు, వాళ్ళందరికీ లక్షలాది మందికి నాయకుడు. ఇందులో ఆయన వివాహం తర్వాత ఈ మిరియాము కానివ్వండి, అహరోను గారు కానివ్వండి,
లేదా కొంతమంది ప్రజలు, వారిలో ఆయన మీద వ్యతిరేకత పెంచుకున్నటువంటి నాయకుడి మీద వ్యతిరేకత పెంచుకున్నటువంటి ప్రజలు కానివ్వండి, ఆయన గురించి తప్పుగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఆయన గురించి చులకనగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఒకవేళ అతడు దేవుని దృష్టికి అయోగ్యుడైతే దేవుడు అతన్ని వదిలేస్తాడు. దేవుడే వదిలేస్తాడు. దేవుడు అతన్ని బయట పెట్టేస్తాడు. దేవుడు అతని జీవితాన్ని పక్కన పెట్టేస్తాడు. కానీ ఒక నమ్మకస్తుడు, మోషే నా ఇల్లంతటిలో ఎవరట నమ్మకమైన వాడు అని దేవుని వాక్యం సెలవిస్తున్న క్రమంలో ఆయన క్రింద, ఆయన ప్రభుత్వంలో, ఆయన నాయకత్వంలో ఒక వ్యక్తి బ్రతుకుతున్నాడన్న ఇంగిత జ్ఞానం లేకుండా, కనీస గౌరవం మోషే గారికి ఇవ్వకుండా నోటికొచ్చినట్టు మాట్లాడేశారు వాళ్ళు. అప్పుడు దేవుడు అంటాడు, మీరేల నా సేవకుడైన మోషేకు భయపడలేదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మీరెందుకు నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడారు అన్నాడు ఆయన. మీరెందుకు అలా చేశారు? అలాగే దాతాను అబీరాములు కూడా భూమి నెరలు విడిచి మరీ వాళ్ళ సంబంధుల్ని ఏం చేసిందట, మింగేసింది. దేవుని నాయకత్వం అది. ఆయన బాధ్యత అప్పగించిన తర్వాత నువ్వు చచ్చినట్టు ఆ బాధ్యతకు లోపడాలి. ఆ బాధ్యతకు వ్యతిరేకంగా మాట్లాడారు వీళ్ళు. అంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. మందిర సమృద్ధిని చేతులారా ఏం చేసుకున్నారు? పోగొట్టేసుకున్నారు. మందిరం యొక్క సమృద్ధి చేత తృప్తి పొందాల్సిన వాళ్ళు ఆ మందిరం యొక్క సమృద్ధిని ఏం చేసుకున్నారు? పోగొట్టుకున్నారు. మీకు విషయం చెప్పనా, నువ్వు దేవుని కోసం ఎంత బాగా బ్రతుకుతున్నావో నీకే తెలుస్తుంది. నువ్వు దేవుని పనిలో ఎంత బాగా వాడబడుతున్నావో నీకే తెలుస్తుంది. అలాగే దేవుడికి కూడా తెలుస్తుంది. ఈ దేవుని సేవలో బలంగా వాడబడుతున్నప్పుడు ఆ వాడబడే వారి మీద నీకు అసూయ ఉండకూడదు. అలా ఉందనుకో, నీ గొయ్యి నువ్వు తవ్వుకుంటున్నట్టే. ఎందుకో తెలుసా? అక్కడ తీర్పు తీర్చేవాడు దేవుడు, అడ్డుపడేవాడు దేవుడు. ఎందుకు? ఆయన చేసినంత పని నువ్వు చేయగలుగుతున్నావా అనేది చూస్తాడా? చూడ్డా? దేవుడు చూస్తాడుగా. నువ్వు కూడా చూసుకోవాలిగా, ఆయన చేసినంత పని నేను చేయగలుగుతున్నానా లేదా అని. అప్పుడు నీకు అసూయ ఎందుకు? ఇప్పుడు మోషే చేసినట్టు కోరహు చేయగలడా? చేయలేడు. మోషే చేసినట్టు దాతాను చేయగలడా? చేయలేడు. మోషే చేసినట్టు అబీరాం చేయగలడా? చేయలేడు. మోషే చేసినట్టు అహరోను కూడా చేయలేడు. మోషే చేసినట్టు మిరియాము కూడా చేయలేదు. ఎందుకంటే మోషే తలాంతులు వేరు, అహరోను తలాంతులు వేరు, మిరియాము తలాంతులు వేరు, దాతాను, కోరహు, అబీరాము వాళ్ళ తలాంతులు వేరు. ఎవరి సామర్థ్యం కొలది వాళ్ళు పనిచేయాలి. ఈ మందిర సమృద్ధి అందరినీ వెంబడిస్తుంది. వారి వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి దేవుడు వారికి ఘనతను ఆపాదిస్తున్నాడు. అలాంటి సమయంలో దుష్టుడు వచ్చి వాళ్ళ హృదయాలలో అవిశ్వాసపు మాటలు నాటాడు, అవిశ్వాసపు భావజాలాన్ని నాటాడు, అవిశ్వాసపు విత్తనాలు నాటాడు. ఎప్పుడైతే అవి నాటబడ్డాయో వాళ్ళు దేవునికి విరోధంగా, దేవుని నాయకత్వానికి విరోధంగా మాట్లాడడం మొదలుపెట్టారు. అప్పుడు మందిరం యొక్క సమృద్ధి రాలేదు వాళ్ళ మీదకి. ఏమొచ్చింది? దేవుని యొక్క శాపం వచ్చింది, ఉగ్రత వచ్చింది. అర్థమైందా? అందుకే దేవుని నాయకత్వానికి లోబడాలి తప్ప దేవుని నాయకత్వాన్ని వ్యతిరేకించకూడదు. దేవుని నాయకత్వాన్ని, దేవుని ప్రభుత్వాన్ని గౌరవించాలి. దేవుని సేవకుల మాట వినాలి. అంతే తప్ప నేను విన్నో అంటే, అదిగో మోషే విషయంలో ఏం జరిగిందో కుటుంబ సభ్యులను కూడా చూడలేదు దేవుడు. మిరియాముకు కుష్ఠేనా వచ్చింది, మరి మళ్ళీ ప్రార్థన ఎవరు చేయాల్సి వచ్చింది? మళ్ళీ మోషే చేయాల్సి వచ్చింది. చూసారు? ఇంకా కోరహు సంబంధులైతే మొత్తానికి భూమిలోనే కప్పెట్టబడ్డారు తప్ప వాళ్ళు జీవితాన్నే కోల్పోయారు వాళ్ళు. కాబట్టి మందిరం యొక్క సమృద్ధి ఎంత గొప్పది, మందిరం యొక్క సమృద్ధి ఎంత ఉన్నతమైనది మనకు అర్థమైతే, మన ముందు ఉన్న నాయకుడు మనం హేళన చేయడానికి ఉపయోగపడేవాడు కాదు. మనం భయభక్తులు చూపించాలి కదా. భయం ఉండాలి, భక్తి ఉండాలి. మనం హేళనగా మాట్లాడడానికి కాదు కదా నాయకత్వాన్ని దేవుడిచ్చింది. మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి నాయకత్వాన్ని దేవుడిచ్చింది కాదు. విశ్వాస సంబంధుల భాగ్యము ఎంతో గొప్పది అని వాక్యం సెలవిస్తోంది. అలా గొప్పదైన భాగ్యం మందిర సమృద్ధిలో మనకు దొరుకుతున్నప్పుడు, ఆయన మందిర సమృద్ధి చేత మనమందరం ఏం పొందాలమ్మా? ఏం పొందాలి? తృప్తి పొందాలి, సంతృప్తిని అనుభవించాలి. అది మనం ఫాలో అవ్వాలి. సేవకుడు ఒక మాట చెప్పాడు అనగానే నిజమైన విశ్వాసి వింటాడు, అవిశ్వాసి ఏం చేస్తాడు? దాన్ని వ్యతిరేకిస్తాడు. అవిశ్వాసికి విశ్వాసికి అదే తేడా. మోషే చెప్పినట్టు కోరహు సంబంధులు వినలేదు, మోషే చెప్పినట్టు మిరియాం వినలేదు, మోషే చెప్పినట్టు అహరోను వినలేదు. ఎప్పుడైతే వినలేదో అది దేవుని మాటగా వాళ్ళు తీసుకోలేదు, ఒక మనిషి మాటగా తీసుకున్నారు. అందుకే పోయింది, జీవితం పోయింది. కొంతమంది జీవితమే పోయింది, కొంతమంది మరలా పశ్చాత్తాపడ్డారు కాబట్టి సెట్ అయ్యారు.
అర్థమైందా? అంటే దేవుని నాయకత్వం ఎంత గొప్పదో, ఆయన మందిర సమృద్ధి ఎంత గొప్పదో మనకు అర్థమైతే, ఆయన మందిర సమృద్ధి చేత తృప్తి పొందుతున్న క్రమంలో మన విశ్వాసాన్ని మనం బలంగా కాపాడుకుంటాం తప్ప ఇంకా కిందికి వెళ్ళిపోదామా? ఇంకా కిందికి వెళ్ళిపోకూడదు. మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? చక్కగా కాపాడుకోవాలి. చూడండి, ఒక మాట మీకు దైవ గ్రంథంలో చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 47వ వచనంలో, మీరు ఇలా ఉంటే ఈ శాపాలు మిమ్మల్ని వెంబడిస్తాయని దేవుడు ముందుగా చెప్పాడు ఇశ్రాయేలీయులకి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మిమ్మల్ని ఎప్పుడు దీవెనలు వెంబడిస్తాయి, మిమ్మల్ని ఎప్పుడు శాపాలు వెంబడిస్తాయని చెప్పాడు. అలా చెప్పినప్పుడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మీరు చూడండి, 47వ వచనం చూడండి జాగ్రత్తగా. ఇవన్నీ మీరు ఇంటికెళ్ళకి చదవండి. 28వ అధ్యాయం మొత్తం ఇంటికెళ్ళకి చదవండి, ఆ చరిత్ర మీకు అర్థం అవుద్ది. 47, నీకు సర్వసమృద్ధి కలిగి ఉండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఏం కలిగి ఉందన్నాడు? ఏం కలిగి ఉందంట? నీకు సర్వసమృద్ధి కలిగి ఉండి. నీకేం లోటు ఉంది? ఏం లోటు లేదు, అన్నీ ఇచ్చాను కదా, అన్నీ ఇచ్చావు ప్రభా. అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి ప్రభా. ఏమైనా ఇబ్బంది ఉందా? ఏం ఇబ్బంది లేదు ప్రభా. జీవితం చాలా హ్యాపీగా నడిచిపోతుంది. కలిగిన వాటితో ఏం పొంది ఉండాలట మనం? కలిగిన వాటితో ఏం పొంది ఉండాలి? తృప్తి పొంది ఉండాలి. అర్థమైందా? నాకు ఇంకా అది తక్కువ ఉంది, ఇది తక్కువ ఉందని ఆడకూడదు. ఉన్నదాన్ని బట్టి ఏం చేయాలి? హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నీకు ఏదైనా బాధ ఉంటే దేవుని పని సరిగా చేయలేకపోతున్నానన్న బాధ ఉండాలేమో, కానీ నాకు ఇంకా ఆ లోటు ఉంది, ఈ లోటు ఉందని బాధ ఉండకూడదు. నీకు ఏదైనా లోటు ఉంటే నీ జీవితంలో, అయ్యా నువ్వు అనుకున్నంత గొప్ప పని ఇంకా చేయలేకపోతున్నాను, అలా చేసే విధంగా నన్ను దీవించు, ఆశీర్వదించు అని వేడుకోవాలి. ఇంకా నీ పనిలో నేను సమృద్ధిగా వాడబడలేకపోతున్నాను, నన్ను అలా దీవించు, ఆశీర్వదించని వేడుకోవాలి తప్ప ఇంకా నాకు అది తక్కువ ఉంది, ఇది తక్కువ ఉందని ఆడకూడదు. ఎందుకంటే నీకు సమృద్ధిని అనుగ్రహించాలి అని దేవుడు అనుకుంటే ఎవడు ఆపలేడు. ఆయన ఇచ్చేవాడు తప్ప తీసుకునేవాడు కాదు. ఆయన ఇచ్చేవాడు అంతే. ప్రాణమే ఇచ్చేశాడు, ఇంకేం తీసుకుంటాడు నీ దగ్గర? ప్రాణమే ఇచ్చేశాడు భూమి మీదకి వచ్చి నీ కోసం యేసు ప్రభువు. కాబట్టి ఆయన దోచుకునేవాడు కాదు, ఇచ్చేవాడు. ఆయన ప్రేమించేవాడు, ప్రేమను పంచేవాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని వ్రాయబడింది. సో ఈ మాట చదివితే ఇక్కడ ఏమనుంటుందంటే, ద్వితీయోపదేశకాండంలో నీకు సర్వసమృద్ధి కలిగి ఉండి, నీవు సంతోషంతో యథార్థ హృదయానందంతో నీకు సర్వసమృద్ధి కలిగి ఉండి, నీవు సంతోషముతోనూ హృదయానందముతోనూ నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు అన్నాడు. చూడండి, మనకి సర్వసమృద్ధి కలిగి ఉన్నప్పుడు మనం దేవుని ఎదుట ఎలా ప్రవర్తించాలి? మందిర సమృద్ధి చేత తృప్తి పొందుతున్నప్పుడు, ఆయన కృప నిన్ను వెంబడిస్తున్నప్పుడు నువ్వు మరింత విధేయత ఎలా చూపించాలి అనేది ఆ వచనంలో ఇశ్రాయేలీయులకి ఎప్పుడో చెప్పాడు. వారికి రాయబడిన అన్నీ మనకు బుద్ధి కలుగుటకే రాయబడ్డాయి. కొరింథీ పత్రికలో చెప్తాడు, దృష్టాంతములుగా మనకు వారికి సంభవించినవన్నీ ఆ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన అంటాడు కొరింథీ పత్రికలో. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీకు సర్వసమృద్ధి కలిగి ఉండి, అంటే ఎప్పుడైతే దేవుడు నీకు ఆ స్థితిని కలుగజేశాడో, సర్వసమృద్ధి కలిగి ఉండి సంతోషముతోనూ హృదయానందముతోనూ నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు. అంటే నువ్వు ఆయన ఆజ్ఞలను అనుసరించలేదు. అంత సమృద్ధిని దేవుడు నీకు ఇచ్చిన తర్వాత శాంతి గలవాడవుగా, సమాధానము గలదానవుగా దేవుడు నేను కాపాడుతున్నప్పుడు, అయ్యా నీ కృప వలననే నేను ఈ స్థితిలో ఉన్నానని కృతజ్ఞత చూపించకుండా నువ్వేం చేసావట? తిరుగుబాటు చేసే స్థితిలోకి వెళ్ళిపోయావు అని చెప్తున్నాడు అక్కడ. కాబట్టి విశ్వాస యాత్రలో ఆదాము హవ్వల్ని మనం పరిశీలిస్తున్నప్పుడు ప్రారంభంలోనే ఏ లోటు లేదు, జీవితం బాగుంది. జీవితం బాగున్నప్పుడు మరింత శ్రద్ధ కలిగి, మరింత విధేయత కలిగి, మరింత వివేకంతో వాళ్ళు దేవుని ఎదుట ప్రవర్తించాలి. కానీ వాళ్ళు అలా ప్రవర్తించలా. వాళ్ళు ఏం చేశారు? అప్పటి వరకు బాగానే ఉంది జీవితం, సాతాను వచ్చాడు, చోటిచ్చింది, వినడం మొదలుపెట్టింది, చెవినిచ్చింది. వాడు అంటున్నాడు, దేవుడు నీతో చెప్పాను, అయ్యయ్యో ఎంత మోసం చేస్తున్నాడు మిమ్మల్ని దేవుడు. కడుపు నిండా పెట్టింది ఆయనే, ఈడేం పెట్టలేదు. జీవితం ఇచ్చింది ఆయనే, ఈడేం ఇవ్వలేదు. అసలు సృష్టించిందే ఆయన, చెట్లు సృష్టించింది ఆయన, సమస్తాన్ని కలుగజేసింది ఆయన, ఈడేమీ చేయలేదు. ఎవరి మాట వినాలి? రుజువులన్నీ చూపించిన వాడు మాట వదిలేసి ఏ రుజువు చూపించిన వాడు మాట విన్నామంటే, ఈరోజు మనుషులు కూడా అంతే. మనుషులు దేవుని యందున్న విశ్వాసం నుంచి వెనక్కి లాగేస్తుంటారు కొంతమందిని. అది యూట్యూబ్లో ఎవడో మాట్లాడతాడు, ఫేస్బుక్లో ఎవడో మాట్లాడతాడు, లేకపోతే వాట్సాప్లో ఎవడో మాట్లాడతాడు.
వీళ్ళు మనుషులు, వీళ్ళు మాట్లాడేవాళ్ళు, ఈ కామెంట్లు పెట్టేవాళ్ళు వీళ్ళందరూ మనుషులు. కానీ సమస్తాన్ని కలిగజేసిన వాడు దేవుడు. ఈ ప్రకృతి దానికి రుజువు, ఈ ప్రకృతి దానికి ఆధారం, ఈ శరీరం దానికి ఆధారం, నీ జీవం దానికి ఆధారం, నీ జీవితం దానికి ఆధారం. ఇవన్నీ కళ్ళ ముందు ఉన్న వాటిని అనుభవిస్తున్నా కూడా ఎవరి మాట విని విశ్వాసం నుంచి బయటికి పోతారు వీళ్ళు? వాట్సాప్లో ఎవడో గాలోడు, ఫేస్బుక్లో ఎవడో గాలోడు, యూట్యూబ్లో ఎవడో గాలోడు, వాడు నీ విశ్వాసాన్ని చెరిపేస్తాడు. ఎంత భయంకరంగా అనిపిస్తుంది అంటే అది చూసినప్పుడు. దేవుడు నీకు నీ రుజువులు చూపించాడు కదా. ప్రకృతిని కలుగు చేసిన వాడు ఆయనే, సమస్త సృష్టిని నడిపిస్తున్నవాడు ఆయనే, నీకు శరీరాన్ని ఇచ్చింది ఆయనే, నీ జీవితాన్ని బాగు చేసింది ఆయనే, నీ జీవితాన్ని కట్టింది ఆయనే, నిలబెట్టింది ఆయన నీకు ఏ అన్యాయం ఎప్పుడు చేయలేదు. కానీ అవిశ్వాసంలోకి నిన్ను లాగడానికి సాతాను ఒక మనిషిని ఏర్పాటు చేసుకుంటే ఆ మనిషి మాట విని నువ్వు దేవునికి దూరం అయ్యావు. ఆ మనిషి మాట విని నువ్వు మందిర సమృద్ధిని కోల్పోయావు. ఆ మనిషి మాట విని నువ్వు మందిర యొక్క సమృద్ధిలో నుంచి వద్దనుకుని దూరం అయిపోయి ఎక్కడికో పోయావు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో నీకే తెలియదు. ఎందుకంటే కాటువేయబడిన స్థితిలో నీ మెదడు మొద్దుబారిపోతే నీ స్థితిని కూడా దేవుడు సాతాను నీకు తెలియకుండా నొక్కుపెట్టేస్తాడు. తద్వారా నువ్వు మరింత హీనమైన స్థితికి వెళ్తావు తప్ప బాగుపడవు. అందుకే మందిర సమృద్ధిని పోగొట్టుకున్నవాడు ధన్యుడు కాడు. అర్థమైందా? ధన్యత కావాలంటే ఆయన మందిర సమృద్ధి వలననే మనకు లభిస్తుంది. ఆయన మందిర సమృద్ధి ద్వారా మనకు లభిస్తుంది. కాబట్టి ఆయన కృప నిన్ను వెంబడించే విధంగా నీ ఆత్మీయ జీవితం ఉండాలి. ప్రియమైన దేవుని సంగమా, అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు సాతాను ఒక మాట వల్ల ఆదాము హవ్వలు ఏం కోల్పోయారు? దేవుని యొక్క మందిర సమృద్ధిని కోల్పోయారు. చూడండి, అదే విషయాన్ని నేను ఏం చెప్పట్లా, పౌలు భక్తుడు ఉద్ఘాటిస్తాడు దాన్ని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత, సర్పం ఏంటట? తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత. మీ మనస్సు చెరపబడితే ఏమైందట? చూడండి, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు. ఎంత చక్కటి ఎగ్జాంపుల్ చెప్పాడు చూడండి ఇక్కడ పౌలు భక్తుడు. మంచి జీవితాన్ని, సమృద్ధికరమైన జీవితాన్ని అవ్వ ఏం చేసింది? అరే చేతులారా పోగొట్టుకుంది. నీ జీవితం ఎంత బాగుందో నీకు అర్థమైంది? అసలు వెనక్కి తిరిగి చూసుకున్నావా? నీ లైఫ్ ఎంత బాగుండేదో నువ్వు వెనక్కి తిరిగి చూసుకున్నావా? ఎంత అద్భుతమైన జీవితం దేవుడు నీకు ఇచ్చాడు. కూర్చున్న కొమ్మని ఎవడైనా నరుక్కుంటాడా? బాగుంది కదా లైఫ్, ఇలా పోతే చాలు ప్రభు అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ప్రభు ఇలా పోతే చాలు ప్రభు, ఇలా ఉంటే చాలు ప్రభు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? తిండి లేక ఎంతమంది ఏడుస్తున్నారో, నీకు సమృద్ధిగా భోజనం పెడుతున్నాడు ఆయన. ఇల్లు లేక ఎంతమంది ఏడుస్తున్నారో, నువ్వు మంచి ఇంట్లో నివాసం ఉంటున్నావు, అదేదో సొంతదో ఏదో ఒకటి. బట్టలు లేక ఎంతమంది ఏడుస్తున్నారో, నీకు చక్కగా బట్టలు ఉన్నాయి. వాహనం లేక ఎంతమంది ఏడుస్తున్నారు, కనీసం నీకు సైకిల్ అయినా ఉంది, తొక్కోవడానికి బండి అయినా ఉంది, చిన్న కారు అయినా ఉంది, ఆటో అయినా ఉంది. లేక ఎంతమంది ఏడుస్తున్నారో. నువ్వు విమానాల్లో తిరగగలవు, ఆ సామర్థ్యం దేవుడు కలుగు చేశాడు. ఏసీ ట్రైన్లో పోగలవు, ఆ సామర్థ్యం దేవుడు నీకు కలుగు చేశాడు. ఏసీ రూమ్లో హాయిగా ఉండగలవు, ఈ ఎండాకాలంలో చక్కగా నిద్రపోగలవు, అలాంటి సామర్థ్యం నీకు దేవుడు కలుగు చేశాడు. చక్కగా ఫ్యాన్ వేసుకుని పడుకోగలవు. విసినికర కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో బయట. చక్కగా దుప్పటి కప్పుకుని నిద్రపోతావు, చలి పుట్టకుండా పెట్టగలిగేలాగా. దుప్పటి కూడా లేకుండా ఎంతమంది ఉన్నారు. మనం ఎన్నోసార్లు దుప్పట్లు పంచిపెట్టాక మన పిల్లలు దుప్పట్లు పంచిపెట్టారు. తీసుకున్నారంటే దాని అర్థం ఏంటి? ఆ దుప్పట్లు మనం పంచిపెట్టే దుప్పటి వాళ్ళు తీసుకున్నారంటే దాని అర్థం ఏంటి చెప్పండి మీరు? మరి అంతే కదా, వాళ్ళకి లేదనే కదా. ఎన్నోసార్లు స్టీల్ సామాను పంచిపెట్టారు మన వాళ్ళు, సంఘం ద్వారా బట్టలు పంచిపెట్టారు, భోజనాలు పంచిపెట్టారు, తీసుకుంటున్నారు అవి. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకి లేవని. మరి నీకు ఇంత సమృద్ధిని దేవుడు ఇచ్చి నేను ఇంత బలపరిచి ఆయన ఆత్మచేత నడిపిస్తూ మందిర సమృద్ధి చేత తృప్తిపరుస్తుంటే మనం దాన్ని బట్టి ఆనందించాలి, సంతోషించాలి. కానీ ఉన్నదాన్ని ఎవడైనా పోగొట్టుకుంటాడా? ఉన్నదాన్ని ఎవడైనా తగలేసుకుంటాడా? నాకు నీ కృపొద్దు అంటే ఏమైపోతాం మనం? ఎందుకు పనికి రాకుండా పోతాం? ఉన్నది పోద్ది. ఉండగలమా మనం ఆ స్థితిలో? హెచ్చింపబడాలి తప్ప తగ్గింపబడకూడదు, దీవించబడాలి తప్ప ఆయన వల్ల శపించబడకూడదు. మీకు మొదటి నుంచి అదే చెప్తున్నాను నేను. విశ్వాసమందు భాగ్యవంతులు కావాలి. పైకి ఎక్కిపోవాలి తప్ప కిందకి దిగిపోకూడదు, పాతాళానికి జారిపోకూడదు, పైకి ఎక్కిపోవాలి. అర్థమైందా? సో అక్కడ వ్రాయబడిన మాట చూడండి. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరపబడి అని ఉంది అక్కడ. మీ మనస్సులు ఏమయ్యట? చెరపబడి. ఇక్కడ ఉంది అసలు కథ. ఇప్పుడు మనసు కట్టబడితే నువ్వు వాక్యానికి పట్టబడతావు. పరిగెత్తుకుంటూ వచ్చావు దేవుని సన్నిధికి. ఎప్పుడు వచ్చావు నువ్వు? ఏ రోజైతే నువ్వు సత్యవాక్యం విన్నావో ఆ రోజు నీ మనసులో ఒక మంచి ఆలోచన, అబ్బా ఏం వాక్యం అండి, అలా చెప్తున్నారండి, చాలా మంచి సంఘం ఇది, ఇక్కడికే పోవాలి, ఈ సేవకుడు చాలా మంచోడు, ఇక్కడికే పోవాలి, ఇలాంటి వాక్యం నేను ఎప్పుడు నా జీవితంలో వినలేదు, నాకు ఎవరో చెప్పలేదు అని మనసుకి ఏదో రోజు అనిపించింది కాబట్టే
నువ్వు పరుగెత్తుకుంటే ఎక్కడికి వచ్చావు? దేవుని సన్నిధికి వచ్చావు, లేదా లైవ్లో కూర్చున్నావు. ఈ వాక్యమే వినాలి. బోల్డ్ అన్ని లైవ్లు వస్తాయి ఆదివారం. కానీ ఈ లైవే వినాలని ఎందుకు అనుకుంటారు? ఎక్కడ వారికి సత్యం దొరుకుతుందో అక్కడికే వస్తారు. వారికి సత్యం అర్థమైంది, అప్పుడు అమ్మో ఇన్నాళ్ళు నేను ఉన్నది సత్యం కాదు అని తెలిసినప్పుడు సత్యం దగ్గరకు వస్తారు. కొంచెం టైం పట్టొచ్చు కానీ తప్పకుండా వస్తారు. అలా వచ్చిన నువ్వు కొంతకాలం గడిచేసరికి మనసు కట్టబడింది. ఇక్కడ ఏమైంది? మనసు కట్టబడింది. మెల్లిగా సాతాను ఇప్పుడు ఏం చేయాలి? కట్టబడిన వ్రాయబడిన మనస్సులోని దేవుని యొక్క జ్ఞానాన్ని ఏం చేయాలి? చెరపాలి. అది వాడి పని. కట్టబడిన దాన్ని పడగొట్టడమే సాతాను పని. అదే సూచన. కట్టుట దేవుని పని, పడగొట్టుట సాతాను పని. నిలబెట్టుట దేవుని పని, పడగొట్టుట సాతాను పని. అందుకే పడగొట్టడం దేవునికి సూచన కాదు, ఎప్పుడు నిలబెట్టడమే దేవుని సూచన. పడగొట్టడం సాతాను సూచన. అందుకే మనం ఎవరిని పడగొట్టం, కోట్లతో కొట్టం, సూట్లతో కొట్టం, తల మీద చేసేసైనా గెంటేయం. ఈ గెంటేసే బ్యాచీలకి మనం నచ్చం. ఎందుకు గెంటుతున్నావురా అని అడిగినందుకు కోపాలు వచ్చేస్తాయి. మేము అట్టనే గెంటుతాం అంటాడు. గెంటడం వల్ల ఉపయోగం ఏందిరా మాకు తెలీదు. 5 సెకండ్లు పడతాడు, 5 సెకండ్ల మళ్ళీ వెనకనున్న మీ టీము తెల్ల బట్టలు వేసుకుని లేపేస్తారు వాళ్ళని. ఆ పడ్డోడు ఎందుకు పడ్డాడు వాడికి తెలీదు, ఈ పడగొట్టినోడు ఎందుకు పడగొట్టాడో వీడికి తెలీదు, ఆ లేపినోడు ఎందుకు లేపుతున్నాడో ఆ లేపేవాడికి అసలు తెలీదు. దేనికి సూచనరా నాయన ఇదంతా? ఈ పడగొట్టుటేంది, నిలబెట్టుటేంది? అదే మనిషిని ఎంతమంది పడగొడతారా నాయన? ఇక్కడికి వచ్చి పడింది, ఇంకో చోటకి వెళ్ళి పడింది, ఇంకో చోటకి వెళ్ళి పడింది. ఇదే మనిషి ఎన్ని చోట్ల పడుతుందో. అంటే పడడం అలవాటు అయిపోయింది ఈ మనిషికి. ఈ పడగొట్టే బ్యాచ్లు అందరికీ మన నొప్పిగా ఉంటాయి ఈ మాటలు చెప్తున్నప్పుడు. మళ్ళీ ఎంత ఘోరం అంటే ఈ పడగొట్టడానికి తీసుకెళ్ళి పరిశుద్ధాత్మని కలుపుతున్నారు, పాపం చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నా, ఒక సేవకుడిగా బైబిల్ పట్టుకు చెప్తున్నా, పాపం చేస్తున్నారు మీరు. దేవుని ఉగ్రత మీ మీద నిలిచి ఉంది, జాగ్రత్త. పరిశుద్ధాత్మను గురించి తప్పుగా మాట్లాడిన వాడికి ఈ యుగమందు కానీ రాబో యుగమందు కానీ పాప క్షమాపణ లేదు. పరిశుద్ధాత్ముడు ఎవరిని పడగొట్టడు బిడ్డ, ఆయనే పడగొడుతున్నాడని ఆయన పేరు అడ్డం పెట్టుకుని ఏదో పనులు చేసేవాళ్ళు అందరికీ చెప్తున్నా, ఖచ్చితంగా దేవుని ఉగ్రత మీ మీద నిలిచి ఉంటుంది. తీర్పు దినాన్ని చూసుకుందాం, బస్తీమే సవాల్. ఆ రోజు దేవుడు ఎవరిని తొక్కేస్తాడో, ఎవరిని మెచ్చుకుంటాడో చూద్దాం తీర్పు దినాన. అప్పటిదాకా నీ బతుకు నా బతుకు నేను బతుకుతా. నీ బోధ నువ్వు చేసుకో, నా బోధ నేను చేసుకుంటా. నువ్వు నన్ను తిట్టుకున్నా పర్లేదు, ఏమనుకున్నా పర్లేదు, ఐ డోంట్ కేర్ ఎనీబడి. కానీ ఒకరోజు ఖచ్చితంగా తీర్పు దినం ఉంటుంది. ఆ రోజు వెళ్ళి గేటు ముందు నిలబడదాం, న్యాయపీఠం ముందు నిలబడదాం. ఆ రోజు దేవుడు నీ పక్షాన ఉంటాడో నా పక్షాన ఉంటాడో చూసుకుందాం. తోసేసేసి పరిశుద్ధాత్ముడు తోసాడని చెప్తున్నారంటే ఎంత దారుణమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళని వెంబడించే వాళ్ళకైనా బుద్ధి లేదాయే, జ్ఞానం లేదాయే. ఇప్పటికీ రోజు తోసేయడమే, నెట్టేయడమే, గెంటేయడమే, వాళ్ళు పడిపోవడమే. వీళ్ళు వెనకాల మళ్ళీ పట్టుకోవడానికి 3 నిలబెట్టడం, మళ్ళీ పడిపోవటం. ఎంతకాలం ఎలా పడిపోతారు నాకు అర్థం కాదు. దేవుడు పడగొట్టేవాడు? అసలు దేవుడు పడగొట్టేవాడా? నిలబెట్టేవాడు ఆయన. పడగొట్టడం దేవుని చేతిలో లేదు, దేవుని చిత్తం కాదది. నిలబెట్టడమే ఆయన చిత్తం. పడిపోయిన జీవితాల్ని నిలబెట్టేవాడు నా ప్రభువు. నశించిన దానిని వెదకి రక్షించేవాడు నా ప్రభువు. కట్టేవాడు తప్ప పడగొట్టేవాడు కాడు నా ప్రభువు. అలాంటి ప్రభు పేరు అడ్డం పెట్టుకొని, పరిశుద్ధాత్మని పేరు అడ్డం పెట్టుకొని అల్లరి చేస్తున్నారు, పడగొడుతున్నారు. వాళ్ళను ప్రజలు వెంబడిస్తున్నారు. కడవరి దినాల్లో ఇది జరగబోతోందని ముందుగానే పరిశుద్ధాత్ముడు చెప్పాడు. యోహాను గారు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఎప్పుడో చెప్పాడు, అనేకులు ఉంటారు నాయన, మీరు కంగారు పడకండి, చిన్నమందా మీరు చిన్నగానే ఉంటారు, భయపడకండి అన్నాడు. అనేకులు వాళ్ళని వెంబడిస్తారు, ఆ వేషధారుల్ని. మీరు కంగారు పడకండి, దేవుని తీర్పు ఆలస్యము చేయదు. అనేకులు అప్పుడే బయలుదేరారు. 1900 సంవత్సరాలు అవుతుంది మాట చెప్పి. ఈరోజు పిల్లలు పుట్టేసి ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఇంకా అలా పడగొడతానే ఉంటారు. ఆ పడగొట్టే వాళ్ళని జనాలు ఇష్టపడుతూనే ఉంటారు. దానికి మళ్ళీ వచనాలు ఎత్తుక్కుంటారు. ఒరే బాబు ఒక్కటైనా చూడండి రా పడగొట్టిని అని ఉంటే మనకు కొంచెం ఊతం ఇస్తుందిరా, లేకపోతే ఏకి పాకం పట్టేస్తున్నాడు ఆడెవడో మనకి వచనాలు దొరకట్లేదు రా, చూడండి రా బాబు అనుకుంటారు వీళ్ళు. అలా పడగొట్టింది ఏదైనా చిన్న వచనం కూడా దొరికింది అనుకోండి, అమ్మయ్యా ఇది వేసుకుని ఇంకా ఆడేసుకుందాం జనాలు అనుకుంటారు. మరలా చెప్తున్నా, పడగొట్టడం దేవుని బిడ్డల పని కాదు, నిలబెట్టడమే మన పని. పడిపోయిన స్థితిలో ఉన్న వారిని ఏం చేయాలి? నిలబెట్టాలి, ఆత్మీయంగా బలపరచాలి. అది మాత్రమే మన పని. దానికోసం మనం ఎంతైనా కష్టపడాలి, ఎంతైనా శ్రమ పడాలి. అది మనం నేర్చుకోవాలి అంతే. సో ఇక్కడ చెప్తున్నాడు, సర్పము మీ మనస్సు చెరిపేస్తుంది, అవ్వక చేసినట్టే చేస్తుంది.
అవ్వ మందిరం యొక్క సమృద్ధిలో హ్యాపీగా బతుకుతోంది. వండే పని లేదు, కట్టే పని లేదు, ఏ పని లేదు, హాయిగా ఉన్న జీవితాన్ని ఏం చేసుకుంది? బుగ్గిపాలు చేసుకుంది. అప్పటిదాకా ఏం బాధలు లేవు కదా, కష్టాలు లేవు, బాధలు లేవు, హ్యాపీగా పోతుంది జీవితం. శాపాలు తెచ్చుకుంది, వెళ్ళి శాపం తెచ్చుకుంది. శాపం తెచ్చుకుని ఇంకంతే, ఆ పండు తిని ఆజ్ఞాతిక్రమం చేసింది. అక్కడ అందుకే పౌలు భక్తుడు వాడిన పదం ఏంటంటే మీ మనస్సు చెరుపబడి అన్నాడు. చూడండి, కొరింథీ పత్రిక, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో ఏమంటున్నాడు? మీ మనస్సులను చెరపబడి, మీ మనస్సులు చెరపబడి అన్నాడు. మీ మనస్సులు అంటే మీరు దేవుని బిడ్డలు, క్రైస్తవులు మీరు. ఒకవేళ మీ మనస్సు కూడా అలాగే చెరిపేస్తాడేమో సాతాను, జాగ్రత్త అన్నాడు. మీ మనస్సు చెరుపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత. బా, క్రీస్తులో ఎలా ఉన్నారట? జీవితాలు సరళంగా ఉన్నాయట, సరళతలో ఉన్నారట మీరు. క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి, పవిత్రతలో ఉన్నారట ఇప్పుడు మీరు. సరళతలో ఉన్నారు ఇప్పుడు, పవిత్రతలో ఉన్నారంటే మంచి పొజిషన్లో ఉన్నారు మీరు. ఆ సరళత నుండి, ఆ పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవుదురేమో అని. అరే బాబు, సంఘాన్ని చూసి భయపడుతున్నాను అన్నాడు పౌలు భక్తుడు. సంఘాన్ని చూసి ఏమొస్తుందంటే ఆయనకి భయం వస్తుంది. సంఘ బిడ్డలను చూసి భయపడుతున్నాను నేను. అయ్యో, నా బిడ్డలు ఎలాగ అయిపోతారేమో, నా బిడ్డలు ఆ స్థితిలో జారిపోతారేమో, నా బిడ్డలు ఆ స్థితిలో పడిపోతారేమో అని సంఘము క్రీస్తు యొక్క సరళతలో నుండి, క్రీస్తు యొక్క పవిత్రతలో నుండి ఎక్కడ పడిపోద్దో అని ఒక సేవకుడు భయపడుతున్నాడు. అంటే విశ్వాసాన్ని ఎంత చక్కగా కాపాడుకోవాలో గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే నేను చెప్తున్నానుగా, నా యొక్క సేవా జీవితంలో చాలామందిని చూశాను. పనికిరాని విషయాలకు పడిపోయారు వాళ్ళు. ఈ కోరహులాగా, దాతాన్లాగా, అభిరాములాగా పనికిరాని విషయాలకి. మందిర సమృద్ధిని తన్నుకుని పోయిన వాళ్ళు ఉన్నారు, మందిర సమృద్ధిని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వస్తారో, తిరిగి వస్తారో రారో కూడా తెలియదు. ఎందుకంటే సుడిగుండంలో, ఓడ మీద నుండి సుడిగుండంలో పడిపోవడం చాలా సులభం, కానీ సుడిగుండంలో నుండి మళ్ళీ ఓడ మీదకి రావడం అబ్బో మహా కష్టం. ఎందుకో తెలుసా? ఒక్కసారి సుడిగుండంలో పడ్డావు అనుకో, అది నిన్ను ఓడకు దూరంగా తీసుకుపోద్ది, లాక్కుపోద్ది. ఓడ దగ్గరికి రానివ్వదు, ఎందుకు మళ్ళీ ఎక్కేస్తావేమో అని. అసలు నువ్వు ఓడెక్కడమే గొప్ప విషయం. అందులో నుంచి సుడిగుండంలో దూకేవంటే నువ్వు మూర్ఖుడివి, మూర్ఖురాలివి, కాకపోతే ఇంకెవరు అవుతావు? అంతే కదూ. అదే మందిర సమృద్ధి అంటే. నీ మందిర సమృద్ధి ఎంత గొప్పది అని దేవుని వాక్యం సెలవిస్తోంది. దాని నుండి వెనక్కి తీసుకురావాలని అపవాది ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి జాగ్రత్త, ఆ పరిస్థితిలోకి మనం వెళ్ళకూడదు, ఆ పరిస్థితిలోకి మనం వెళ్ళకూడదు. యోబు గ్రంథం 36వ అధ్యాయం 31 వచనం సరే చూద్దాం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 31 వచనం. యోబు గ్రంథం 36వ అధ్యాయము 31 వచనం ఏం రాయబడిందో చూద్దాం. వీటి వలన ఆయన ప్రజలకు తీర్పు తీర్చును, ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చేవాడు అన్నాడు. ఆయన గురించి ఏం చెప్తున్నాడు? ఆయన ఆహారమును ఎలా ఇస్తాడట? మానవులకు సమృద్ధిగా ఇచ్చేవాడు. ఈరోజు చూసారా ప్రపంచంలో ఎన్ని కోట్ల టన్నుల ఆహారం పారవేయబడుతుందో తెలుసా మీకు? తినేస్తున్న దాని గురించి మాట్లాడలేదు నేను, పారేస్తున్న దాని గురించి మాట్లాడు. కొన్ని కోట్ల టన్నుల కొద్ది ఆహారం నేటి ప్రపంచంలో ఏమవుతోంది? పారవేయబడుతోంది, పడేస్తున్నారు. అంటే మనుషులు తినేది తక్కువ, పడేసేది ఎక్కువ. నిజంగా పడేసేదంతా ఉంటే ప్రపంచంలో బేదలే ఉండరు, ఆహారం లేని బేదలే ఉండరు. కానీ ఆఫ్రికా దేశాల్లో, ఇథియోపియా లాంటి ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఎముకలు ఎండిపోయినటువంటి పిల్లలు కనబడుతున్నారు. నేటికి పొట్ట అంటుకుపోయి ఉంటుంది ఎముకలు కూడా. పోనీ వాళ్ళకి ఏమైనా మంచి ఆహారం దొరుకుద్దంటే దొరకదు. కొన్ని చోట్ల మట్టి తిని బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ పడేసే ఆహారం అంతా వాళ్ళకి అందిస్తే అసలు వాళ్ళు ఎంత హ్యాపీగా బతుకుతారో. మరి నీకు సమృద్ధిగా ఇస్తున్నాడు దేవుడు ఆహారాన్ని, ఇవ్వలేదు? ఇక్కడ సమృద్ధిగా ఆహారం దొరుకుతున్న వాళ్ళు చేయి చూపించండి. కడుపు నిండా తింటున్నాను అన్నవాళ్ళు చూసారు ఎంతమంది ఉన్నారు? మీరు అందరూ ఎలా తింటున్నారు? కడుపు నిండా తింటున్నారు, కడుపు నిండా హాయిగా ఆనందంగా ఉన్నారు మీరు. దానికి కారణం ఆయన కృప, ఆయన కనికరం, ఆయన దయ, ఆయన ప్రేమ. అలాగే మీరు ఆత్మీయంగా కూడా చాలా సమృద్ధిగా ఉన్నారు. మీకు ఏమైనా వాక్యం కరువైందా? మీకు ఏమైనా వాక్యం తక్కువైందా? ఇంకా గట్టిగా మాడితే ఎక్కువైపోతుంది కొంతమందికి. ఏమైపోతుంది? ఎక్కువైపోతుంది. నేను అప్పుడప్పుడు కొంతమందిని చూస్తుంటాను, వీళ్ళు వాక్యం ఎక్కువైపోయి ఇలాగ అయిపోయారేమో అనిపిస్తుంది నాకు. కొన్నాళ్ళు పస్తులెట్టేయాలి అనిపిస్తుంది. నిజం, చాలాసార్లు అనుకుంటాను ఇలా కొన్నాళ్ళు పస్తులెట్టేయాలి, పస్తులెడితే తప్ప మన విలువ తెలీదు,
ఇలా పస్తు పెడితే తప్ప మన వాక్యం విలువ తెలియదు. కొంతమంది ఎక్కువైపోయి కొట్టుకుంటున్నారు, ఎక్కువైపోయి కొవ్వెక్కిపోతున్నారు. కొన్ని రోజులు ఉపవాసం పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుద్ది? అర్థం అవుద్ది, అమ్మో మళ్ళీ ఈ వాక్యం కావాలంటే మనకు దొరకదు అని అర్థం అవుద్ది. అందుకని పస్తు పెడితే మంచిదేమో కొంతమందికి అనిపిస్తుంది. వాక్యం ఎక్కువయ్యే కొలది నువ్వు ఏమవ్వాలమ్మా? విశ్వాసమందు మరింత భాగ్యవంతుడు అవ్వాలి, భాగ్యవంతురాలు అవ్వాలి. పనిలో నమ్మకంగా మారాలి, పని చెప్తే యథార్థంగా చెయ్యాలి, మాట వినాలి, మాటకు లోబడాలి, మాట ప్రకారం జీవించాలి, దేవుని నాయకత్వాన్ని గౌరవించాలి. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే వాక్యం ఎక్కువైపోయి లోకంలో కలిసిపోతుంటారు, వాక్యం ఎక్కువైపోయి చెడిపోతుంటారు. మనకేముందలే, మనకు అంతా దొరికేసింది అన్నట్టు, మనకంతా తెలిసిపోయింది అన్నట్టు. ఒకప్పుడు గోచి మొలతాడు లేదు, అది తెలీదు, అంతే కదా. మరి ఇప్పుడు ఎక్కువైపోయింది. అదే జాగ్రత్త. ఆ జాగ్రత్త ఎప్పుడు మన జీవితంలో ఉండాలి. మనం వాక్యమును బట్టి, వాక్యం దొరకటాన్ని బట్టి మరింత విధేయత కనపరచాలి. అర్థమైందా? సమృద్ధిగా భోంచేస్తున్నప్పుడు మనకి గర్వం రాకూడదు, సమృద్ధిగా భోంచేస్తున్నప్పుడు అహంకారం రాకూడదు. ఒక భార్యని భర్త ఎక్కువ ప్రేమించేశాడంట, అందుకని లోగు కట్టేసిందంట. లోగు కట్టి మీదకి డ్యాన్స్ చేయడం మొదలెట్టిందంట, బయటికి గట్టేసాడంట. ఇప్పుడు అర్థమైంది, ఓ ఇన్నాళ్ళు నేనేం చేశాను, ఆయన ప్రేమని బలహీనత అనుకున్నాను. అంటే ఏమనుకుందంటే పాపం పిచ్చిది, నేను లేకపోతే ఇడికి దిక్కులేదు, నేను లేకపోతే ఇడికి దారి లేదు, నా చుట్టూ కుక్కపిల్ల తిరుగుతున్నాడు అనుకుంది. కానీ వాడు కుక్కపిల్ల తిరగలా, నిన్ను ప్రేమించాడు. ఆ ప్రేమని ఇప్పుడు ఎలా అనుకుంది? బలహీనత అనుకుంది. బలహీనత అనుకుని డ్యాన్స్ చేయడం మొదలెట్టింది. ఇప్పుడు కాళ్ళు ఇరిగిపోయి మళ్ళీ డ్యాన్స్ చేయడానికి కుదురుద్దా? కుదరదు. అలాగే భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, ఎవరైనా సరే, చివరికి విశ్వాసులైనా సరే, ఎవరైనా మనల్ని ప్రేమిస్తున్నప్పుడు, మనకి సమృద్ధిగా అన్నీ దొరుకుతున్నప్పుడు గర్వం పనికిరాదు, అహంకారం పనికిరాదు. మనకు అన్నీ సమృద్ధిగా దొరుకుతున్నాయి అన్నప్పుడు కృతజ్ఞత ఎక్కువ అవ్వాలి. కృతజ్ఞత ఏమవ్వాలి? ఎక్కువ అవ్వాలి. ఎక్కువయ్యి ఇంకా మరింత కృతజ్ఞత కలిగి జీవించాలి తప్ప ఆ కృతజ్ఞులుగా మారకూడదు. దేవుని ఎడల మీకున్న ఆ సరళత నుండి, ఆ పవిత్రత నుండి మీరు ఏమైపోకూడదు? తప్పిపోకూడదు. తప్పిపోయే స్థితిలోకి వెళ్ళకూడదు, అసలు ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. అర్థమైందా? అందుకే వ్రాయబడిన ప్రతి మాట జాగ్రత్తగా చూడండి. ఆయన మనకి బుద్ధి చెబుతున్నాడు, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. నాయనా మీరు జాగ్రత్త, నాయనా ఈ పరిస్థితి మళ్ళీ రాదేమో, ఉన్నదాన్ని మీరు పోగొట్టుకుంటే మళ్ళీ మీకు దొరకదేమో, దేవుడిచ్చిన అవకాశాన్ని దయచేసి పాడు చేసుకోవద్దు అని చెప్తున్నాడు. దేవుడిచ్చిన అవకాశాన్ని ఏం చేసుకోవద్దు? పాడు చేసుకోవద్దు. ఆయన మీద ఆధారపడండి, మిమ్మల్ని పూర్ణ శాంతి గలవారుగా కాపాడతాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, చూశారు? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, ఆనుకోవాలి కదా మనం ఆయన మీద. ఆనుకోవాలొద్దా? ఆనుకోవాలి. 30వ అంతస్తు, ఎన్నో అంతస్తు 30వ అంతస్తు పునాదితో అందట. ఏమని? నీ గొడవ ఎవరికి లేదు, నాకు ఇంక 29 ఉంది, 28 ఉంది, 27 ఉంది, 26 నా కింద ఉంది, 25 నా కింద ఉంది. నీకేం తెలుసు నా కింద ఇంకెన్ని ఉన్నాయి? 29 ఉన్నాయి. నువ్వేవాడు గాడిది గొడ్డు. ఆఫ్టర్ ఆల్ పునాది గడివి. ఆఫ్టర్ ఆల్ ఎవడు? పునాది గడివి. నా కింద ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నావు నన్ను మోయడానికి? 29 ఉన్నాయి. నువ్వు ఇంకా కనబడి చావో, అవి ప్రపంచానికి కనబడతాయి. నువ్వు ఎక్కడో భూమిలోకి అప్పెట్టబడి ఉంటావు. నువ్వు ఎవరికి కనబడి ఎడుతావు? నువ్వు ఎవరికి కనబడవు, ఎక్కడో మట్టిలో ఉంటావు నువ్వు. కానీ నాకు 29 ఉన్నాయి కనబడేవి. ఆ 29 మీద నేను ఎవరు అనుకుంటున్నావు? 30ని అందనుకో. ఎలా ఉంటుంది పునాదికి? అరే నువ్వు 30 అయినా, 3030 అయినా, 3,30,000 అయినా, 3,30,000 అయినా, 33,30,000 అయినా, నేను పునాదిని రా. మీ అందరికీ బాబునరా నేను. మీ అందరికీ బాబుని నేను. మీ కింద ఉన్నాను నేను. నేను లేకపోతే ఈ పైన ఉన్న ఎవ్వడూ లేడు.
పైన ఏదీ లేదు, పునాది. అందుకే అంటున్నాడు, పునాదిని మరిచిపోతే నువ్వు ఎంత ఎత్తులో ఉన్నా పడిపోతావు, జాగ్రత్త. నీ పునాదిని మరిచిపోకు. నువ్వు ఏ స్థితిలో నుండి ఆ స్థితికి వెళ్ళావో మరిచిపోకు. ప్రతి స్థితిలో నీ తండ్రిని ఘనపరచు, నీ భక్తిని యథార్థంగా కాపాడుకో, నీ నమ్మకత్వాన్ని నిరూపించుకో. హెచ్చింపబడే కొలది తగ్గించుకో. చూసావు దావీదుని చూసారా ఎప్పుడైనా జీవితంలో? ఆయన జీవితాన్ని తరచి చూడండి వాక్యంలో నుండి. ఎక్కడికి వెళ్ళిపోయినా దేవుణ్ణి మర్చిపోలేదు. ఆయన మంచి భవనంలో నివసిస్తున్నాడంట, మంచి అంతఃపురంలో నివసిస్తున్నాడంట. అప్పుడు కూడా లోపల పడుకుని ఏం ఆలోచించాడు తెలుసా? నేను ఇంత మంచి అంతఃపురంలో నివసిస్తున్నాను కదా, నా తండ్రి మందసం ఎక్కడ ఉండిపోయింది? గుడారాల్లో ఉండిపోయింది. నా తండ్రికి ఒక మందిరం కట్టాలి అనుకున్నాడు. అబ్బా, మళ్ళీ అన్నాడు ఆ స్థితిలో ఉండి కూడా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనే పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిది అన్నాడు. నిజం, నేనే పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. ఇంతగా నన్ను హెచ్చించుటకు. నువ్వు ఏది తింటున్నా కంచంలో ఉండగానే కృతజ్ఞతలు చెల్లించాలి దేవుడికి. అది ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే. నువ్వు ఏ వస్త్రం ధరిస్తున్నా, నువ్వు ఏ వాహనం కొనుక్కున్నా, నువ్వు ఏ ఇంటిలో నివసిస్తున్నా, నువ్వు ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉన్నా, నీకు ఎన్ని మంచి సంబంధాలు వచ్చినా, నీ కుటుంబంలో నీ పిల్లలు ఎంత చక్కగా పాస్ అయ్యి ఉద్యోగాలు సంపాదించుకుని వృద్ధి పొందుతున్నా, యోబులాగా కృతజ్ఞతలు చెల్లించాలి తప్ప పునాది మీద తిరుగుబాటు చేసే దరిద్రపు గుట్టు స్వభావం మనకు ఉండడానికి వీలు లేదు. నేను ఏమై ఉన్నానో అది నీ కృప వలననే అయి ఉన్నాను. యెహోవా ఇచ్చెను, అది నమ్మాలి ముందు. యెహోవా ఇచ్చెను. యోబు గారి మాట అదే కదా, ఏమన్నాడైనా? యెహోవా ఇచ్చెను. తీసుకున్నప్పుడు కూడా యెహోవాయే తీసుకొనెను, మరలా ఇచ్చేవాడు ఆయనే అన్నాడు. నీ మీద ఎవడు ఆనుకొనునో అన్నప్పుడు ఆ ఆనుకున్న వాళ్ళలో యోబు కనబడ్డా? అలా ఆనుకున్న వాళ్ళలో భక్తులు మీకు కనబడ్డారా? ఏలియా కనబడ్డా? ఎలీషా కనబడ్డా? వీళ్ళందరూ ఎవరి మీద ఆనుకున్నారు? దావీదు కూడా ఎవరి మీద ఆనుకున్నాడు? దేవుని మీదే ఆనుకున్నాడు. నీ 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 ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, మనస్సు చెరపబడకూడదు, మనసులో ఉన్న విశ్వాసం చెరపబడకూడదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, అయ్యో నా భర్త చచ్చిపోయాడు, దేవుడు నా భర్తను చంపేశాడు, రూతు ఏడుస్తూ కూర్చుందటి. ఒకానొక విధంగా ఆవిడ భర్త చచ్చిపోవడమే మంచిదైంది, అంతే కదా మరి. ఆ రూతు భర్త చనిపోయిన తర్వాత ఆమె జీవితం ఇంకా అత్యద్భుతంగా మారింది. అయ్యో నా భర్తను చంపేశాడు, అనవసరంగా ఈ దేవుడిని నమ్ముకున్నాను అనుకోలేదు ఆవిడ. నీ దేవుడే నా దేవుడు అంద మొత్తానికి అత్తగారితో కదా. ఆ తర్వాత మంచి చక్కటి అద్భుతమైన జీవితాన్ని ఆమె సొంతం చేసుకోగలిగింది. కష్టాలు కన్నీళ్ళు వచ్చినప్పుడు చింతపడిపోకండి. ఈరోజే కష్టం, రేపేముందో నీ కోసం బహుమానం. అందుకే ప్రభు అన్నారు, రేపటిని గూర్చి చింతించకండి అన్నాడు. ఎందుకు? ఏమో రేపు నీ కోసం ఏ బహుమానం దాచించాడో నీకేం తెలుసు, అవునా కదా. ఈరోజు వేదనలో ఉన్నాం, ఈరోజు శోధనలో ఉన్నాం, ఈరోజు చీకట్లో ఉన్నాం, ఓకే దాన్ని భరించేద్దాం. రేపు తెల్లవారుతుంది, రేపేమవుతుంది? తెల్లవారుతుంది, సరికొత్త సూర్యోదయం అవుతుంది. ఆ సరికొత్త సూర్యోదయంలో సరికొత్త దినాన దేవుడు నా కోసం ఏ బహుమానం దాచి ఉంచాడు అని ఎదురు చూచేవాడు విశ్వాసి. ఆ నిరీక్షణ నీలో ఉంటే నువ్వు విశ్వాసివి. ఎదురు చూడు. అలా ఎదురు చూస్తూ ఆయన కొరకు కనిపెట్టు. ఆయన కొరకు కనిపెట్టువారు సిగ్గుపడరు. పక్షిరాజు వలె నూతన యవ్వనంతో నూతన బలంతో పైకి లేస్తారు. అర్థమైందా? సో ఆ బలమైన శక్తి కలిగిన విశ్వాసాన్ని ఎప్పుడు కాపాడుకుని ఆయన మీద ఆధారపడాలి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు ఎలా కాపాడతావట? పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు అండర్లైన్ చేసుకోండి. అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. కనిపించని ఒక అత్యద్భుతమైన కోట కట్టుకున్నాడు వాడు విశ్వాసి. అతను కట్టుకున్న కోట ప్రపంచానికి కనబడకపోవచ్చు, కానీ దేవునికి కనబడుతుంది. నా కుమారుడు నా యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను.
ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప కరుణ గలవాడు, ఎంత గొప్ప ప్రేమ గలవాడు. కాబట్టి విశ్వాస యాత్రలో కొనసాగుతున్నప్పుడు మరింత బలమైన స్థితికి చేరుకోవాలి అంటే పట్టు వదలకూడదు. పట్టు గట్టిగా పట్టుకొని శక్తి కలిగిన వాడవై, శక్తి కలిగిన దానవై ముందు కొనసాగాలి. ఎప్పుడు వీక్ అయిపోతావో, ఎప్పుడు నీ విశ్వాస యాత్రలో వెనుదిరిగిపోయే ప్రయత్నం చేస్తావో, ఆటోమేటిక్గా నీ ఆలోచనలన్నిటినీ సాతానుగాడి కావాలని గ్రాప్ చేసుకుంటాడు. ఆడు తీసుకుంటాడు. అమ్మయ్య, మనకు కొంచెం వెసులుబాటు దొరికింది, దూరిపోదాం అనుకుంటాడు. వెసులుబాటు దొరికింది, ఏం చేద్దాం అనుకుంటాడు? దూరిపోదాం. ఒక దుష్టుడు ఇద్దరు భార్యాభర్తలు గొడవ పెట్టుకోవడం పక్కింట్లో ఉండి చూస్తూ ఉన్నాడంట. పక్కింట్లో ఉండి ఈ భార్యాభర్తలు ఎలా గొడవ పెట్టుకుంటున్నారు, ఈ భార్యాభర్తలు ఎక్కడ దెబ్బలాడుకుంటున్నారు, ఈ భార్యాభర్తలు ఎలా ఇబ్బంది పడుతున్నారు అన్నీ చూస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో గొడవ పెట్టుకున్నా భర్త బాగానే చూసుకుంటున్నాడు, భార్య బాగానే చేస్తుంది. కానీ వీడి యొక్క దురాలోచన నెరవేరాలి అంటే ఆ గొడవ పడ్డప్పుడే ఈమెకు దగ్గర అవ్వాలనుకున్నాడు. అలాగా గొడవ పడ్డప్పటి ప్రతిసారి వెళ్ళి ఓదార్చడం మొదలుపెట్టాడు. మెల్లిగా ఫోన్ చేస్తున్నాడు, వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నాడు, ఓదారుస్తున్నాడు. మెల్లిగా ట్రాప్ చేసాడు. ఇప్పుడు ఉన్న కాపురం మొత్తం ఏమైపోయింది? కూలిపోయింది. అరే, భార్యాభర్తలు అన్నాక చిన్న గొడవలు సహజం కదా. ఆ గొడవల్లో దుష్టుడు చొరబడుతున్నాడన్న విషయం ఈ భార్యకి అర్థం కాల. నేను కట్టుకున్నవాడేమో నన్ను తిడుతున్నాడు, నన్ను మాట అంటున్నాడు, మా ఇద్దరి మధ్య మాట పెరుగుతుంది, వీడితో నాకు సంతోషం లేదు. కానీ వీడు మాత్రం ఏం చేస్తున్నాడు? ఆముదం రాస్తున్నాడు, నున్నగా ఆముదం రాస్తున్నాడు, ఎన్నపోసి పోస్తున్నాడు అనుకుంది. ఈ ఎన్నపోసి పోసేది ఎందుకు, ఆముదం రాసేది ఎందుకు? పెట్టకు నూకలేసారంటే ఎందుకు వేశారు? పెట్టకు నూకలు ఎందుకు వేశారు? వల్లబడ్డానికి వేశారు. వల్లబడ్డకి ఏం చేస్తారు? కోసుకు తినేస్తారు. కానీ పిచ్చిదేమనుకుంది? నాకు నూకలేశాడు, నా కోసం వల కప్పాడు, నా కోసం అందమైన పంజరం తయారు చేశాడు, నాకు ఒక శివల ముందు రాసేసిన జంకే ముక్కెట్టాడు. ఓ దిక్కుమాలిందానా, భర్తే ఈ కేటుగాడు మోసగాడే. వాడికి వేసిన ప్రతి ఎర్ర 5 నిమిషాల సుఖం కోసం వేశాడు. భార్యాభర్తలు అన్నాక సహజం. ఒకవేళ ఎవరి జీవితంలో అయినా, అలాగని అందరి జీవితాలు అలాగ ఉంటాయని ఏం కాదు. కొంతమంది జీవితాల్లో ఖచ్చితంగా ఏమో ఉంటాయి, మాటలు అనుకుంటుంటారు. ఆ టైంలోనే దుష్టుడు చొరబడతాడు. వింటున్నాడు అనుకో ఎవడైనా, అమ్మయ్య ఇదే మంచి అవకాశం అనుకుని నూకలేస్తాడు. వాట్సాప్లో వేయొచ్చు నూకలు, ఇన్స్టాగ్రామ్లో వేయొచ్చు నూకలు, ఫేస్బుక్లో వేయొచ్చు నూకలు, డైరెక్ట్గా ఫోన్ చేసి వేయొచ్చు. లేకపోతే నీ దగ్గరకు వచ్చి మెల్లగా నిమురుతూ, అయ్యో పాపం బంగారం, ఎంత బాగుండేది బంగారం, మన ఇద్దరం ప్రేమించుకున్నప్పుడు, నన్ను వదిలేసి ఈడి చేసుకున్నావు బంగారం, నువ్వు మరిచిపోయావా, నేను వాడిని అన్నాడు అనుకో. అర్రే నిజమేరా బాబు, అప్పుడే బాగుండేదేమో రా, అనవసరంగా ఇందులోకి వచ్చాను, పద మళ్ళీ కొత్త కథ మొదలెడదాం అన్నావు అనుకో. ఆ కొత్త కథ చితి కథ అయిపోద్ది. అర్థమైందా? అందుకే పాతవి గతించాయి, ఇంక వాటి వైపు చూడకూడదు. ఆ రోత జీవితం చచ్చిపోయింది, మళ్ళీ అటు వెళ్ళకూడదు. కష్టమైనా నష్టమైనా నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి తప్ప ఈ మాయగాళ్ళ మాటలకు పడిపోకు. ఇలాంటి మాయగాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు, మాయగత్తెలు కూడా ఉన్నారు ప్రపంచంలో చాలామంది. పచ్చని సంసారంలో నిప్పులు పోసేస్తుంటారు, జాగ్రత్త. పచ్చని సంసారాన్ని నాశనం చేసేస్తుంటారు, జాగ్రత్త. అలాంటి వాళ్ళ మాయలో కానీ పడ్డావా, నీ జీవితం నాశనం అయిపోద్ది, వెనక్కి తిరిగి చూసుకోలేవు, మొత్తం కొలాప్స్ అయిపోద్ది, కొలాప్స్. ఆ తర్వాత ఎంత ఏడ్చినా మళ్ళీ నీకు ఆ పూర్వ వైభవం రాదు. సేమ్ మోసపోయినట్టే మోసపోతావు. ఈ తోట చెట్ల ఫలములలో దేని నేను తినకూడదని మీతో చెప్పానా అంటే, చెప్పాను అంది. నీకెలా తెలుసు మా ఆయన ఎలా అన్నాడని? అంత మాట అన్నాడా? నేనైతే ఎలా చూసుకుందనో తెలుసా నీలాంటి అందగత్తిని. అసలు ఇంత అందగత్తి దొరికితే ఎంత బాగా చూసుకోవాలంటే అద్దం ముందుకు వెళ్ళి ఇలా అనుకుని, నిజంగా అంత అందగత్తిని అంటావా? నేను మా ఆయన ఎప్పుడు చెప్పలేదు అనుకో. ఈ నన్ను చాలా పొగుడుతున్నాడు. ఎందుకు పొగుడుతాడు? కరువులో ఉన్నాడు ఎదవా, పొగుడుతాడు. అలా పొగిడి నీ జీవితాన్ని ఏం చేసేస్తాడు? నాశనం చేసేస్తాడు. జాగ్రత్త పడాలి కదా మరి నువ్వు. నీ జీవితం ఎక్కడ బాగుంది, నీ జీవితం ఎక్కడ బాగుంటుంది, నువ్వు ఎక్కడ కట్టుకోవాలి నీ జీవితాన్ని, ఎక్కడ నిలబెట్టుకోవాలి నీ జీవితాన్ని, అది కదా చూసుకోవాలి. దుష్టుడు మాయ మాటలు నమ్మితే ఏమైపోద్ది? హవ జీవితం పోయినట్టు పోద్ది. క్రీస్తు యొక్క సరళతలో నుండి, పవిత్రతలో నుండి దుష్టత్వంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, గుర్తుపెట్టుకోండి, మీరు నిజంగా విశ్వాసులైతే
మీ విశ్వాసాన్ని దినదినం వృద్ధి పొందించుకుంటూ ఉండండి. గట్టిగా పట్టుకోండి. శోధన వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఆయన నీకు జవాబిస్తాడు. ఓపికతో ఉండు. ఈ రోజులాగా రేపు మాత్రం ఖచ్చితంగా ఉండదు, అది గుర్తుపెట్టుకో. ఈరోజు ఉన్నట్టు రేపు ఖచ్చితంగా ఉండదు. యు హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. నీకు బంగారు భవిష్యత్తు ఉంది, అది నీకు వస్తుంది. వెయిట్ చేయి. శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు తొట్టిల్లిపోకో. ఇంకా బలంగా నిలబడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ నీ ఆత్మీయ జీవితాన్ని అందంగా కట్టుకో, అందంగా నిలబెట్టుకో. బలవంతుడు క్రీస్తు యేసునందున్న కృపచేత ఏమన్నాడు? క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్మో అన్నాడు. ఎలా కావాలి? బలవంతులు కావాలి. తొట్టిల్లిపోకండి, బలంగా నిలబడండి. అలా ఎప్పుడైతే మీరు బలంగా నిలబడతారో మీ ఆత్మీయ యాత్రలో మీరు బాగుంటారు. నేను చెప్తున్నాను కదా, రాసి పెట్టుకోండి, మీరు బాగుంటారు. ప్రతి మనిషి జీవితంలో శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. అందుకే రేపటిని గూర్చి చింతించుకో. అమ్మో రేపేమి సంభవించునో అని వాటి గురించి ఏం చేయకూడదు, చింతపడకూడదు. ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయి, ఈ క్షణాన్ని ఆస్వాదించు, ఈ క్షణంలో ఆనందించు, ఈ క్షణంలో ప్రభునందు సంతోషించు. ప్రభువా, నీవు నాకు అనుగ్రహించిన జీవితమును బట్టి నీకు స్తోత్రము అని మనస్ఫూర్తిగా చెప్పు. ఉన్నదాన్ని పోగొట్టుకోకు. మంచి విశ్వాస యాత్రలో నడుస్తున్నాం. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. ప్రస్తుతానికి నా విశ్వాస యాత్ర బాగానే కొనసాగుతుందన్న వాళ్ళు చేయి చూపించండి ప్లీజ్. ప్రస్తుతానికి నా విశ్వాస యాత్ర బాగానే కొనసాగుతుంది, వాక్యానుసారంగానే కొనసాగుతుంది అన్నవాళ్ళు. అరే బాబు, అందరికీ అర్థమైంది నేను చెప్పింది? మళ్ళీ చెప్పనా? మళ్ళీ చెప్పమంటారు ఏంది? అర్థమైంది కదా, తెలుగు వచ్చి కదా మీకు. ప్రస్తుతానికి నా విశ్వాస యాత్ర బాగానే కొనసాగుతుంది అన్నవాళ్ళు నాతో పాటుగా చేయి చూపించండి. అందరూ బాగానే నడుస్తుందా? చక్కగా దాన్ని ఇంకా నడిపించుకోండి. చిన్న రిపేర్లు ఏమైనా ఉన్నాయా? వెంటనే రిపేర్ చేసేసుకోండి. బండి బాగానే నడుస్తుందా? హ్యాపీ. ఏమైనా రిపేర్లు ఉన్నాయా? రిపేర్ చేసేసుకోండి. మూల పెట్టేయకండి, మూల పెడితే దుప్పట్టేద్ది లేదా ఆడు వస్తాడు, పాత సామాన్లు కొంటాం అని వస్తాడు. మూల పెట్టేసిన బళ్ళన్నింటి కోసం వస్తుంటాడు. ఆ బండి వాడకపోయారనుకోండి, పక్కన పెట్టేశారనుకోండి, ఆడు వస్తాడు, పాత సామాన్లు కొంటాం అంటాడు. అప్పుడు మనం ఆ బండి వంక చూడాలి, ఆడు మనంక చూస్తాడు. అలాగా ఏం సార్ మరి ఏంటి దీని కథ అంటే, ఇంకా పట్టుపోరా బాబు అంటాం మనం. పట్టుపోతాడు, ఇంకా అయిపోయింది దాని పని. అర్థమైందా? విశ్వాసంలో నుంచి లాక్కుపోవాలనుకున్నప్పుడు సాతాను కూడా అలాగే తిరుగుతాడు. పాత సామాన్లు కొంటాం, ఏమైనా ఉన్నాయా అని తిరుగుతుంటాడు. ఏ బండి బయటకు వచ్చేద్దా, ఏ బండి పట్టుకుపోదామా అని చూస్తుంటాడు గేటు దగ్గర నిలబడి సాతానుగాడు. ఆవిడ ఏదైనా బండి దొరికిందనుకోండి, ఇక్కడికి ఆనందం వచ్చేది, అమ్మయ్యా బండి భలే దొరికేసింది నాకు, ఇక మీదటి బండి నాదే అని పట్టుకెళ్ళిపోతాడు. అలా సాతానుకు అమ్మబడిన వారు చాలామంది ఉన్నారు. విశ్వాసంలో నుంచి వైదొలిగిపోయి, సత్యంలో నుండి వైదొలిగిపోయి, సాతాను చేత పట్టబడిన వారు, సాతానుకు అమ్మబడిన వారు లోకంలో చాలా ఇస్కరియోతు యోధ లాంటి వాళ్ళు. నాకు ఎంత బాధేస్తుందంటే, అసలు నిజంగా ఇస్కరియోతు యోధ పోస్ట్ కానీ నాకు వచ్చి ఉంటే చచ్చినా ఆ పోస్ట్ వదులుకుంటామా? చచ్చినా చంపినా వదులుకోం పోస్ట్ అది. అలాంటిది 30 వెండి నాణాలకు వదులుకున్నాడు దరిద్రుడు. అంత గొప్ప ఆధిక్యత దేవుడిస్తే ఆ ఆధిక్యతను చేజేతులారా ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. మొన్నాళ్ళ ముచ్చట కదా ఈ జీవితం, ఎంతకాలం ఉంటామో తెలీదు. ఈ చిన్న జీవితంలో కొద్ది కాలం ఓపిక పడితే గొప్ప జీవితం సొంతమవుతుందన్న సంగతి మరిచిపోయి, ఆ 30 పోనీ అవేమన్నా అనుభవించాడా అంటే అవి అనుభవించలేదు, పరేసిపోయి ఊరు పెట్టుకున్నాడు. అలా ఉంటుంది కొంతమంది జీవితం. కాబట్టి నా చెల్లెమ్మలు, అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు అందరికీ చెప్తున్నా, మీరు పూర్ణ శాంతి గలవారుగా కాపాడబడాలి అంటే మీ సమృద్ధిలో విసుగు చెందక దేవునికి విధేయత చూపించండి. మీ సమృద్ధిలో మీ దేవునికి దాసులుగా నిలబడండి, మీ తండ్రికి దాసులుగా నిలబడండి. ఆయన బలపరుస్తున్న స్థితిని బట్టి గర్వించక మరింత విధేయత కలిగి పైకెక్కిపోయే ప్రయత్నం చేయండి. మరలా సంఘం అంతటికి చెప్తున్నాను, మీ అందరికీ చెప్తున్నాను,
ఈరోజు ఉన్న స్థితి రేపు పోగొట్టుకున్నాక నీకు మరలా దొరకపోవచ్చు. దీన్ని గట్టిగా పట్టుకొని ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఇది వదిలేసుకున్నావా మళ్ళీ నువ్వు ఆ స్థాయికి ఎక్కిపోతావన్న నమ్మకం లేదు. ఒక విషయం చెప్పనా, సాతానుగాడికి దొరికేంత వరకే, దొరికాక అంత ఈజీగా వదలడు. అర్థమైందా? దొంగకోళ్ళు పట్టుకునే వాళ్ళు వస్తారు, కోడి దొరికేదాకా నూకలు చేత్తో పట్టుకుని అలా నూకలేసి ఇలా నూకలేసి అటు ఇటు ప్రేమగా తిరుగుతూ ఉంటారు. ఒక్కసారి కోడి చేతికి దొరికింది అనుకోండి, దొంగకోళ్ళు పట్టుకునే వాళ్ళకి వదులుతారు. ఇంక దాన్ని పీక నూలెట్టేసి, కూర వండుకునే ఉద్దేశం ఉంటే సాయంత్రానికి ఏం చేస్తారు, పీక నూలెట్టేస్తారు. ఒకళ్ళు అమ్ముకునే ఉద్దేశం ఉందనుకుని బుట్టలో పడేస్తారు. దొరికిన తర్వాత అంత ఈజీగా వదలరు. చేప దొరికేదాకా దానికి గేలాల మీద గేలాలు వేస్తారు. చేప ఒక్కసారి దొరికింది అన్న తర్వాత ఇంక మళ్ళీ దాన్ని నీటి దగ్గర కూడా తీసుకెళ్ళరు, బుట్టలో పెట్టి పట్టుకెళ్ళిపోతారు. పిట్ట దొరికింది అనేదాకా వల్లేస్తారు. ఒక్కసారి దొరికింది అని తెలిసిన తర్వాత మళ్ళీ దాన్ని వదులుతారటి, ఇంకంతే దాన్ని రెక్కలు ఇరిచేసి లోపల పడేసి తీసుకెళ్ళిపోతారు. వీళ్ళకంటే తెలివి తక్కువ సాతాను, వీళ్ళకంటే తెలివి తక్కువ అపవాది కాదు కదా. నువ్వు ఒక్కసారి దొరికేంత వరకే జాగ్రత్తగా చూస్తాడు. దొరికావు అంటే నొక్కేస్తాడు, అంతే. దొరికావు అంటే ఏం చేస్తాడు, నొక్కేస్తాడు. ఇంక పట్టేసుకున్నాడు, ఇంక వదలడు, పట్టేసుకున్నాడు. నొక్కి 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 తీసుకెళ్ళిపోతాడు. ఇస్కరియోతుని అలాగే తీసుకెళ్ళిపోయాడు. అందుకే వాడిని తొక్కాలి తప్ప వాడి చేత నొక్కబడకూడదు. నీవు విశ్వాసంలో స్థిరంగా ఉండండి, కదలని వారుగా ఉండండి. ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి పరులుగా ఉండండి. నశించిపోతున్న ఆత్మలు రక్షించడానికి ప్రయాసపడండి. దేవుని కొరకు చక్కటి పౌరుషం కలిగి రోషం కలిగి బ్రతకండి. ఆయన చిత్తాన్ని మీ జీవితంలో జరగనివ్వండి. అట్టి ధన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు మహోన్నతుడవు మా కన్న తండ్రి, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, గడిచిన కాలమంతా విశ్వాసమందు భాగ్యవంతులుగా స్థిరులుగా మీ కార్యాభివృద్ధి యందు ఆసక్తి పరులుగా మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, ఈ విత్తబడిన వాక్యం మీ పిల్లలందరి హృదయాల్లో 30 60 100 ఫలింపజేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులో ఉండక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ సత్యంతో సంధించండి, మీ సత్యంతో బలపరచండి. అయా, అనేక మందికి దీవెనకరంగా మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని నిలబెట్టి నడిపించమని ప్రభువా, వచ్చినటువంటి ప్రతి బిడ్డను, అక్క చెల్లెమ్మలను, అన్నదమ్ములను అందరినీ కూడా మీ కృపచేత బలపరిచి భద్రపరిచి, సాతాను వీరిలో ఏ ఒక్కరి హృదయంలో అయినా ఒకవేళ ప్రవేశించి ఉంటే వాడిని బయటికి నెట్టివేసుకున్నట్లు, ఒకవేళ బలహీనంగా ఉంటే బలపరచబడినట్లు, ఒకవేళ విశ్వాసంలో స్థిరులుగా గొప్పవారుగా ఉంటే మరింత గొప్పవారుగా మార్పు చెందినట్టు మీ సహాయం అనుగ్రహించండి. అలాగే లైవ్ ద్వారా వీక్షించిన నా ప్రియులైన అక్క చెల్లెమ్మలను, అన్నదమ్ములను, విశ్వాసులందరినీ జ్ఞాపకం చేసుకోండి. సంఘబిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారికి మీ కృపా కనికరం తోడుగా ఉంచండి. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. వారికి జీవితాల్లో వారికి అవసరమైనవన్నిటినీ అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం ప్రభువా. పూర్ణౌదార్య భాగ్యము గల వారే మిమ్మల్ని సేవించడానికి సహాయం దయచేయండి. అలాగే గుంటూరు మీటింగ్స్ ఘనంగా జరిపించినందుకు, వైజాగ్ మీటింగ్స్ మరింత ఘనంగా జరిపించినందుకు మీకు స్తోత్రం తండ్రి. 1000 మంది పిల్లలు వాక్యంతో కట్టబడ్డారు, నిలబెట్టబడ్డారు, లేవనెత్తబడ్డారు పడిపోయిన స్థితిలో. ప్రభు, అట్టి ధన్యత మీరే దయచేశారు. అది మా గొప్పతనం కాదు ప్రభా, మీ కృప, మీ దయ. ఆ మీటింగ్ కొరకు ఎంతమంది పిల్లలైతే సహకరించారో, ఆ పిల్లలనైతే మీరు నిలబెట్టి నడిపించారో వారందరి కుటుంబాలకు మీ కాపుదలు ప్రసాదించమని వేడుకుంటూ, తద్వారా లభించబోయే దీవెన ఆశీర్వాదం నాతో పాటుగా శ్రమించిన, సహకరించిన సహకారులందరి కుటుంబాల మీద సమృద్ధిగా 30 60 100 ఉంచమని ప్రాధేయపడుతూ, మీ సేవకుడిగా మీ వాక్యం ప్రకటించే నోటితో వారి విషయమై వేడుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ, అలాగే ప్రభు, ఈ పరిచర్య వెనక మీరున్నారు. ఇంకా వేలాది ఆత్మలను మీరు రక్షించబోతున్నారు ప్రభు. వేలాది కార్యాలు మీరు మీ పరిచర్యలో జరిగించబోతున్నారని మేము నమ్ముతున్నాం. మేము జీవించి ఉన్నంతకాలం మీ చిత్తమును బలముగా జరిగించి కృప మాకు అనుగ్రహించమని, వచ్చిన పిల్లల జీవితాల్లో వ్యాధుల్లో, బాధలలో, శోధనలలో ఎవరైతే ఉన్నారో వారందరినీ మీరు దయతో జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలకు కావాల్సిన సమస్తాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ, ఆత్మీయ యాత్రలో మరింత వృద్ధి పొందించి ముందుకు నడిపించమని ప్రాధేయపడుతూ, పరసంబంధమైన దీవెనలతో, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో మీ పిల్లల్ని నింపమని వేడుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానేయున్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్.
గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. దేవుడి వాక్యమును మీ అందరి వినికిడిలో ఫలింపజేయును గాక. ఆమెన్.